హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో డిసెంబర్ 2025 సంబంధించి నేషనల్ మరియు ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ చూద్దామండి. ఆల్రెడీ ఒక వీడియోలో 30 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ డిసెంబర్ నెలకు సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అవి చూడకపోతే అవి కూడా చూడండి. ఈ వీడియోలో ఇంకొక 70 ఎంసీక్యూస్, మొత్తం 100 ఎంసీక్యూస్ డిసెంబర్ సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని కవర్ చేయడం జరుగుతుందండి. ఇటీవల ఏ గ్రహశకలాన్ని ట్రాక్ చేయడం లక్ష్యంగా యూరప్ ప్రపంచంలోని అతిపెద్ద ప్లానెటరీ డిఫెన్స్ డ్రిల్ని నిర్వహించింది. Europe recently conducted the world's largest planetary defense drill centered on tracking which near Earth object. సో ఏ గ్రహశకలాన్ని అంటే 31 అట్లాస్ అండి. దాన్ని ట్రాక్ చేయడం కోసం అతిపెద్ద ప్లానెటరీ డిఫెన్స్ డ్రిల్ని మనకి యూరప్ నిర్వహించిందని చెప్పి ఇక్కడ వార్తల్లో ఉంది. ఈ వ్యాయామంలో 31 అట్లాస్ అనే గ్రహశకలాన్ని 31 అట్లాస్ అనే గ్రహశకలాన్ని సుమారు సెకండ్కి 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నట్లు గుర్తించి దాని కక్షను పర్యవేక్షించారు. భూమికి గ్రహశకలాల నుండి ముప్పు పొంచి ఉన్నప్పుడు ముందస్తు హెచ్చరికల వ్యవస్థ, ఎమర్జెన్సీ కోఆర్డినేషన్ మరియు ప్రజలతో కమ్యూనికేషన్ ఎలా ఉండాలో ఇక్కడ పరీక్షించడం అనేది ఈ డ్రిల్లో యూరోపియన్ కంట్రీస్ అనేవి చేయడం జరిగిందండి. సో అది అబిట్. నెక్స్ట్, లోవి ఇన్స్టిట్యూట్ విడుదల చేసిన ఏషియా పవర్ ఇండెక్స్ 2025 నివేదిక ప్రకారం జపాన్ అధిగమించి 3వ అత్యంత శక్తివంతమైన దేశంగా అవతరించిన దేశం ఏది? సో 3వ అత్యంత శక్తివంతమైన దేశంగా మన భారతదేశం అవతరించిందండి. ఇండెక్స్ వచ్చేసరికి ఆసియా పవర్ ఇండెక్స్ 2025. ఎవరు విడుదల చేశారంటే లోవి ఇన్స్టిట్యూట్ వాళ్ళు విడుదల చేశారు. ఒకసారి వివరాలు చూద్దాం. 2024 వరకు జపాన్ 3వ స్థానంలో ఉండేది. 2025 నివేదిక ప్రకారం భారతదేశం 3వ స్థానానికి చేరింది. జపాన్ 4వ స్థానానికి పడిపోయింది. టాప్ 5 లిస్టులో మొదటి స్థానంలో అమెరికా ఉందండి, సూపర్ పవర్ మొదటి స్థానం. 2వ స్థానం చైనా, 3వ స్థానంలో భారతదేశం. మన స్కోర్ వచ్చేసరికి 40 అంటండి ఈ ఇండెక్స్లో. 4వ స్థానంలో జపాన్, 5వ స్థానంలో రష్యా ఉంది. సూపర్ పవర్స్గా అమెరికా, చైనా ఉండగా మేజర్ పవర్గా భారతదేశము, మిడిల్ పవర్స్గా జపాన్, రష్యా, ఆస్ట్రేలియా మొదలైనవి ఇక్కడ ఉండడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, స్వదేశీ ఎంఆర్ఐ స్కానర్ల అభివృద్ధి కోసం పనిచేస్తున్న సమీర్ సంస్థ ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటుంది? సో స్వదేశీ ఎంఆర్ఐ స్కాన్లు అభివృద్ధి చేస్తుందంటండి సమీర్ అనే సంస్థ. ఇది ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటుంది అనేది క్వశ్చన్. సో దీని ఆన్సర్ వచ్చేసరికి కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ. సో ఇది మంత్రిత్వ శాఖ పరిధిలో ఉండే ఈ సమీర్ అనే సంస్థ మనకి స్వదేశీ ఎంఆర్ఐ స్కాన్లు అభివృద్ధి చేస్తుందండి. ఇది ఇటీవల వార్తల్లో నిలిచిందనమాట. హీలియం రహిత సాంకేతికత. సాధారణంగా ఎంఆర్ఐ మెషిన్స్లో అయస్కాంతాలు చల్లబరచడానికి లిక్విడ్ హీలియం అవసరం అవుతుందండి. కానీ ఈ వోక్సెలా గ్రిడ్స్ మెషిన్ హీలియం అవసరం లేకుండా పనిచేస్తుంది. సో మెషిన్ పేరు చూసుకోండి, వాక్సెల్ గ్రిడ్స్ మెషిన్ అండి. దాన్ని ఇటీవల రూపొందించారనమాట. దీనివల్ల నిర్వహణ ఖర్చులు భారీగా తగ్గుతున్నాయి. విదేశీ మిషన్లతో పోల్చితే వీటి ఖర్చు 40% తక్కువ. దీనివల్ల సామాన్యులకు స్కానింగ్ ఛార్జీలు కూడా 50% వరకు తగ్గే అవకాశం ఉంది. దీన్ని ఈ సమీర్ అనే దాని సహకారంతో అభివృద్ధి చేయడం జరిగిందనమాట అండి. సమీర్ అంటే సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండ్ రీసెర్చ్ అనే సంస్థ ఎయిమ్స్ ఢిల్లీతో కలిపి మరొక స్వదేశీ 1.5 టెస్లా ఎంఆర్ఐ ప్రాజెక్టుపై ఇప్పుడు అది ప్రస్తుతం పనిచేస్తుంది. బెంగళూరుకు చెందిన స్టార్టప్ అయిన వోక్సెల్ గ్రిడ్స్ అభివృద్ధి చేసిన భారతదేశపు మొట్టమొదటి పూర్తి స్వదేశీ ఎంఆర్ఐ స్కానర్లు ప్రస్తుతం మహారాష్ట్రలోని చంద్రాపూర్ క్యాన్సర్ కేర్ సెంటర్లో పనిచేస్తున్నాయి. సో ఇది కూడా మనకి ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. బెంగళూరుకి చెందిన స్టార్టప్ కంపెనీ వోక్సెల్ గ్రిడ్స్ అభివృద్ధి చేసిందంటే భారతదేశపు మొట్టమొదటి పూర్తి స్వదేశీ ఎంఆర్ఐ స్కానర్. ఇది ప్రస్తుతం మహారాష్ట్రలో ఉంది. మహారాష్ట్రలోని హాస్పిటల్లో ఉందంటే చంద్రాపూర్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్లో ఆ ఎంఆర్ఐ స్కాన్ని ఉంచారు. నెక్స్ట్, ప్రపంచంలోనే అతిపెద్ద బహిరంగ ప్రదర్శనశాల వరల్డ్ లార్జెస్ట్ ఓపెన్ ఎయిర్ థియేటర్ ఇక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించుకున్న ధను యాత్ర ఏ రాష్ట్రంలో జరుగుతుంది? ధను యాత్ర రికగ్నైజ్డ్ యాజ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఓపెన్ ఎయిర్ థియేటర్ ఈ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ ఇండియన్ స్టేట్? సో దీని ఆన్సర్ వచ్చేసరికి ఒడిస్సాలోనండి ధను యాత్ర అనేది జరుగుతుంది. అది ఒక నాటకం లాంటిది అనమాట అండి. సుమారు 11 రోజులు ఇది నాటక ప్రదర్శన జరుగుతుందండి. ధను యాత్రలో పాల్గొనే ప్రజలందరూ 11 రోజులు కంసుడికి విధేయులుగా నటిస్తారు. సో ఇది ప్రపంచంలోనే ఒక ఊరి ప్రజలందరూ కలిసి ప్రదర్శించే అతిపెద్ద నాటక ప్రక్రియ. సో ఆ ఊరంతా ఈ నాటకంలో పాల్గొంటుందంటండి. మొత్తం బార్గర్ పట్టణం ఈ 11 రోజుల పాటు ఒక నాటక రంగాన్ని తలపిస్తుంది. ఈ పట్టణం అంతా మధురగా
పక్కనే ఉన్న అంబపాలి గ్రామము గోకులంగా మారతాయి. శ్రీకృష్ణుడి జననం నుండి కంసవధ వరకు ఉన్న పురాణ గాథను వీటి నాటకాలు, ఊరేగింపుల ద్వారా ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. కంస మహారాజు ప్రత్యేకత: ఈ యాత్రలో కంసుడికి పాత్ర పోషించే నటుడికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ఈ 11 రోజులు అతను పట్టణానికి తాత్కాలిక రాజుగా వ్యవహరిస్తూ ప్రభుత్వాధికారులను సైతం ఆదేశాలు జారీ చేస్తూ ఉంటాడు. ఓకేనండి. సో సాధారణంగా ప్రతి ఏటా డిసెంబర్ చివరి వారం నుండి జనవరి మొదటి వారం వరకు ఈ ధను యాత్ర అనేది జరుగుతుందంటండి ఒడిస్సాలో. నెక్స్ట్, ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2025ను దేశవ్యాప్తంగా మొత్తం ఎంతమంది చిన్నారులు గెలుచుకున్నారు? సో రాష్ట్రీయ బాల పురస్కార్ ఎంతమందికి దక్కింది అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. సో దీని ఆన్సర్ వచ్చేసరికి మొత్తం 20 మందికి గాను ఈ బాల పురస్కార్ అవార్డులు ఇవ్వడం జరిగిందండి 2025 సంబంధించి. అందులో శివాని హోసూర్ ఉప్పరా అనే అమ్మాయి ఆంధ్రప్రదేశ్ చెందిన బాలిక. 17 ఏళ్ల ఈ దివ్యాంగ పారా అథ్లెటిక్ షార్ట్ పుట్ మరియు జావెలిన్ త్రోలో అంతర్జాతీయ స్థాయిలో రాణించి దేశానికి గర్వకారణంగా నిలవడం చేత ఈవిడికి ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ చెందిన అమ్మాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళందరికీ ఉపయోగకరం అండి. అలాగే విశ్వనాథ్ కార్తికేయ పడగంటి తెలంగాణ. 16 ఏళ్ల ఈ పర్వతారోహకుడు ప్రపంచంలోని 7 ఎత్తైన శిఖరాన్ని అధిరోహించి అతిపిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించారు. సో తెలంగాణలో ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ అది ఇంపార్టెంట్ అండి. మరణాంతర పురస్కారం ఇద్దరికి వచ్చింది. వ్యోమప్రియ తమిళనాడు, అలాగే కమలేష్ కుమార్ బీహార్కి లభించాయి. వైభవ్ సూర్యవంశీ బీహార్ 14 ఏళ్ళకే ఐపీఎల్లో ఆడుతున్న అత్యంత పిన్న వయస్కుడైన క్రికెటర్గా నిలిచారు. పురస్కార ప్రదానం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఢిల్లీలోని విజ్ఞాన భవన్లో ఈ అవార్డులు అందించడం జరిగింది. ఈ పురస్కారాలు మొదటిగా 1996లో నేషనల్ చైల్డ్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ అచీవ్మెంట్ అనే పేరుతో వీటిని ప్రారంభించడం జరిగింది. తర్వాత వీటి పేరు మార్చి 2018 నుండి ఈ అవార్డును పేరును ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్గా మార్చారు. 6 కేటగిరీలో ఇస్తారంటండి ప్రైజ్ మనీ వచ్చి ₹1,00,000 ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో నిలిచిన ధృవ 64 దేనికి సంబంధించింది? వాట్ ఈస్ ధృవ 64 విచ్ వాజ్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్ రిలేటెడ్ టు అనేది క్వశ్చన్ అండి. సో ఇది ఆన్సర్ ఏంటి అంటే సీడాక్ అభివృద్ధి చేసిన భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ 64 బిట్ మైక్రో ప్రాసెసర్ అంటండి అది. ధృవ 64 అనేది ఒక మైక్రో ప్రాసెసర్. ఎవరు ఉత్పత్తి చేశారు అంటే సీడాక్ సంస్థ దాన్ని రెడీ చేయడం జరిగింది. సో ఒకసారి వివరాలు చూద్దాం. అభివృద్ధి చేసిన సంస్థ సీడాక్. ప్రోగ్రామ్ ఏంటంటే డిజిటల్ ఇండియా RISVV ప్రోగ్రామ్ కింద దీన్ని రూపొందించారు. సాంకేతికత ఇది 1.0 GHz వేగంతో పనిచేసే 64 బిట్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్ అండి. ఇది ఓపెన్ సోర్స్ RISVV ఆర్కిటెక్చర్ ఆధారంగా పనిచేస్తుంది. దీని ఉపయోగాలు రక్షణ, ఆటోమేటివ్, 5G మౌలిక సదుపాయాలు మరియు ఇండస్ట్రియల్ ఆటోమేషన్లో భాగంగా దీన్ని ఉపయోగిస్తారు. సో భారతదేశం ఉత్పత్తి చేసిన మైక్రో ప్రాసెసర్ల గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. శక్తి అండి, ఇక్కడ ఫస్ట్ది శక్తి IIT మద్రాస్ వారు రూపొందించారు. ఇది భారతదేశం మొట్టమొదటి స్వదేశీ RISVV ప్రాసెసర్. 2018లో దీన్ని ఉత్పత్తి చేయడం జరిగింది. తర్వాత అజిత్ అండి, IIT బాంబే వారు పారిశ్రామిక మరియు రోబోటిక్ అవసరాల కోసం రూపొందించిన చిప్పు అజిత్. తర్వాత విక్రమ్ అండి, ఇటీవల న్యూస్లో కూడా ఉంది ఇది. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ఇస్రో వాళ్ళు అభివృద్ధి చేసిన 32 బిట్ ప్రాసెసర్. ఇది అంతరిక్ష ప్రయోగాల్లో విజయవంతంగా పరీక్షిస్తున్నారు దీన్ని. నెక్స్ట్ ధృవ్ 64 ఇది ఇప్పుడు కరెంట్ అఫైర్స్లో ఉంది. సీడాక్ వారు రూపొందించారు 1.0 GHz 64 బిట్ డ్యూయల్ కోర్ మైక్రో ప్రాసెసర్. ఇది వాణిజ్య మరియు వ్యూహాత్మక రంగాలకు ఉపయోగపడుతుంది. తేజస్ 64 పారిశ్రామిక ఆటోమేషన్ కోసం దీన్ని కూడా సీడాక్ వాళ్ళు రూపొందించిన మరొక ప్రాసెసర్ తేజస్ 64. నెక్స్ట్ క్వశ్చన్, మహిళల శాంతి మరియు భద్రత చూసి ఉమెన్ పీస్ సెక్యూరిటీ ఇండెక్స్ 2025-26 ప్రకారం మొత్తం 181 దేశాల జాబితాలో భారతదేశం ఎన్నో స్థానంలో నిలిచింది? సో దీని ఆన్సర్ వచ్చేసరికి 131వ స్థానంలో భారతదేశం నిలిచిందండి. ప్రపంచవ్యాప్తంగా మహిళల అభివృద్ధి స్తంభించిపోయిందని, ముఖ్యంగా ఘర్షణ ప్రాంతాల్లో మహిళల పరిస్థితి దారుణంగా ఉందని నివేదిక పేర్కొంది. గత ఏడాదితో పోల్చితే ప్రపంచవ్యాప్తంగా సుమారు 676 మిలియన్ల మంది మహిళలు యుద్ధాలు లేదా ఘర్షణల ప్రభావిత ప్రాంతాల్లో జీవిస్తున్నారు. మాతృమరణాల రేటు తగ్గడం వంటి కారణాల వల్ల అమెరికా తన ర్యాంకును మెరుగుపరుచుకుని 31వ స్థానానికి చేరిందంటండి. మొత్తం 181 దేశాల్లో భారతదేశం 131వ స్థానంలో నిలిచింది. భారతదేశ స్కోర్ ఎంత అంటే 0.607, మ్యాక్సిమం 1 అంటండి. 1కి హయ్యెస్ట్ అనమాట. సో గత నివేదికలతో పోలిస్తే భారతదేశం క్రమంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ
మహిళల భద్రత, రాజకీయ భాగస్వామ్యం మరియు ఉపాధి రంగాల్లో ఇంకా సవాళ్లు ఉన్నాయి అని చెప్పి ఈ నివేదిక తెలిపింది. మొదటి 3 స్థానాల్లో ఉన్నవి ఏంటంటే డెన్మార్క్ వరుసగా 3వసారి ఈ సూచీలో అగ్రస్థానంలో నిలిచింది. ఐస్లాండ్ అలాగే నార్వేలండి. చివరి 3 స్థానంలో ఉన్న దేశాలు అంటే వరస్ట్ కంట్రీస్ వచ్చేసరికి ఆఫ్ఘనిస్తాన్ 181వ స్థానంలో ఉంది. 180వ స్థానంలో యోమెన్, 179వ స్థానంలో సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్, ఇటీవల ఏ నగరంలో ప్రపంచంలోనే మొట్టమొదటి ఐటీ విస్మా అనే జన్యు చికిత్సను రోగికి అందించారు? జీన్ థెరపీ అంటే ఇన్ విచ్ సిటీ వాజ్ ద వరల్డ్స్ ఫస్ట్ ఐటీ విస్మా జీన్ థెరపీ అడ్మినిస్ట్రేటెడ్ టు ఏ పేషెంట్ రీసెంట్లీ? సో ఆన్సర్ వచ్చేసరికి అబుదాబి అండి. ఒకసారి చూద్దాం. స్పైనల్ మస్కులర్ అట్రోపీ అనేది కండరాల బలహీనతకు దారితీసే ఒక తీవ్రమైన జన్యుపరమైన నరాల వ్యాధి. ఇది SMN1 అనే జన్యువు లోపించడం వల్ల వస్తుంది. దీనికి ప్రత్యేక చికిత్స ఐటీ విస్మా ITVISMA అనేది ఒకే ఒక మోతాదులో వన్ టైం ట్రీట్మెంట్గా ఇచ్చే జన్యు మార్పిడి చికిత్స అండి. ఇది లోపభూయిష్టమైన SMN1 జన్యువు స్థానంలో కొత్త జన్యువుని ప్రవేశపెట్టి శరీరంలో ప్రోటీన్ ఉత్పత్తిని పెంచుతుంది. నేను చదివేటప్పుడు ఐటీ విస్మా అని చదివానండి, బట్ అది విడివిడిగా చదవాలా ఎలా చదవాలనేది ఒకసారి నాకైతే ఐడియా లేదు. ఇదైతే ఒక చికిత్స యొక్క పేరండి ఐటీ విస్మా అనేది. ఈ చికిత్సకు 2 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న పిల్లలు మరియు పెద్దలకు అందించవచ్చు. దీన్ని నోవార్టిస్ కంపెనీ అభివృద్ధి చేసింది. అబుదాబిలోని షేక్ ఖలీఫా మెడికల్ సిటీలో ఈ చికిత్స జరుగుతుంది. అమెరికా తర్వాత ఈ చికిత్సను అందించే 2వ దేశంగా UAE నిలిచింది. నెక్స్ట్ అండి, అరుదైన భూమూలకాలు రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ నిల్వల్లో ప్రపంచవ్యాప్తంగా భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది? వాట్ ఈస్ ద ఇండియాస్ గ్లోబల్ ర్యాంక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ రిజర్వ్స్? సో ఆన్సర్ వచ్చేసరికి 3వ స్థానంలో ఉందండి భారతదేశం ఈ రేర్ ఎర్త్స్ ఎలిమెంట్స్ యొక్క నిల్వల్లో. భారతదేశం వద్ద సుమారు 6.9 మిలియన్ టన్నుల నిల్వలు ఉన్నాయండి. ప్రపంచం మొత్తంలో 6 to 7% ఇది మన భారతదేశంలోనే ఉన్నాయి. అయినప్పటికీ ప్రపంచ ఉత్పత్తిలో మన దేశ వాటా కేవలం 1% కంటే తక్కువగా ఉంది. ప్రధాన రాష్ట్రాలు కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీర ప్రాంతాల్లో ఈ నిల్వలు ఎక్కువగా విస్తరించి ఉన్నాయి. కాబట్టి ఎందుకు మరి ఎక్కువగా ఉత్పత్తి చేయట్లేదు అంటే థోరియం యొక్క ఉనికి మొనాజైట్ ఇసుకలో ఉంటుందంటండి. మొనాజైట్ శాండ్ అనే దాంట్లో థోరియం అనే లోహం ఉంటుంది. కానీ మైనింగ్ ప్రక్రియ దాన్ని బయటకు తీయడం చాలా క్లిష్టంగా ఉంటుంది. కఠినమైన పర్యావరణ చట్టాలు మరియు సుదీర్ఘమైన అనుమతుల ప్రక్రియ వల్ల మనకి వాటి రిఫైనింగ్ అలాగే వాటి యొక్క ఎక్స్ట్రాక్షన్ అనేది బాగా లేట్ అవుతుందంటండి. ముడి ఖనిజాన్ని శుద్ధి చేసి రిఫైనింగ్ సామర్థ్యం భారతదేశంలో చాలా తక్కువగా ఉంది. ప్రస్తుతం చైనా 90% రిఫైనింగ్ నియంత్రిస్తుంది. ప్రభుత్వ చర్యలు 2025లో 7,350 కోట్ల బడ్జెట్తో ఈ అరుదైన భూ అయస్కాంతాల తయారీ కోసం PLI పథకాన్ని ప్రకటించారు. నెక్స్ట్, డిసెంబర్ 25, 2025న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేసిన సంతాలీ భాషలోని భారత రాజ్యాంగం యొక్క మొట్టమొదటి అధికార ముద్రణ ఏ లిపిలో ఉంది? In which script was the first ever official edition of the Constitution of India in the Santali language released by President Draupadi Murmu on December 25, 2025? సో భాష వచ్చేసరికి సంతాలీ భాషలో విడుదల చేశారంటే అందులో వాడిన లిపి ఏంటి అని చెప్పి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఈ లిపి పేరు ఓల్ చికీ లిపి అండి. ఆన్సర్ బి అనేది రైట్ ఆన్సర్. ఓల్ చికీ లిపి అంట. ఒకసారి చూద్దామండి. సంతాలీ అనువాదం ఓల్ చికీ లిపిలో ప్రచురింపబడింది. దీనిని 1925లో పండిట్ రఘునాథ ముర్ము గారు అభివృద్ధి చేశారు ఈ లిపిని. 2025లో ఈ లిపి యొక్క శతాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. సో ఎందుకు ఆ లిపిలో విడుదల చేశారంటే 1925లో ఆ లిపిని రూపొందించారు. 100 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా మన భారత రాజ్యాంగాన్ని ఆ లిపిలో రూపొందించి విడుదల చేయడం జరిగింది. 2003లో 92వ రాజ్యాంగ సవరణ ద్వారా సంతాలీ భాషను భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 8వ షెడ్యూల్ వచ్చింది. అధికారిక భాషల గురించి చెప్తుంది. రాజ్యాంగం గుర్తించిన భాషల గురించి చెప్పేది 8వ షెడ్యూల్. అందులో సంతాలీని ఎప్పుడు చేర్చారు అంటే 2003లో 92వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే కరెంట్ అఫైర్స్లో ఆ భాష ఉంది కాబట్టి, రాజ్యాంగాన్ని ఆ భాషలో రిలీజ్ చేశారు కాబట్టి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అటు పాలిటీ అంశంగా కానీ లేకపోతే ఇటు కరెంట్ అఫైర్స్ అంశంలో కానీ అది మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ సిటీ వాజ్ ద సెకండ్
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గ్లోబల్ సమ్మిట్ ఆన్ ట్రెడిషనల్ మెడిసిన్ హెల్డ్ అండ్ వాట్ వాజ్ ఇట్స్ సెంట్రల్ థీమ్? రెండో WHO గ్లోబల్ సమ్మిట్ ఆఫ్ ట్రెడిషనల్ మెడిసిన్ ఏ నగరంలో జరిగింది మరియు దాని ప్రధాన ఇతివృత్తం ఏమిటి? సో ఆన్సర్ వచ్చేసరికి న్యూఢిల్లీలో జరిగిందండి. దాని యొక్క ప్రధాన ఇతివృత్తం ద సైన్స్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్, న్యూఢిల్లీలో జరిగింది. సో థీమ్ వచ్చేసరికి రీస్టోరింగ్ బ్యాలెన్స్, ది సైన్స్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ అనే థీమ్తో మనకి ఈ సదస్సు అనేది జరగడం జరిగింది. సో WHO సాంప్రదాయ వైద్యంపై గ్లోబల్ సమ్మిట్ రెండవ శిఖరాగ్ర సమావేశం డిసెంబర్ 2025 న్యూఢిల్లీలో రిపోర్టింగ్ బ్యాలెన్స్ అనే థీమ్తో జరగడం జరిగింది. ఇది WHO సాంప్రదాయ వైద్య వ్యూహం 2025 నుంచి 2034 అమలుపై దృష్టి సారించింది. సో 2025 నుంచి 2034 వరకు ఈ 10 సంవత్సరాలు సాంప్రదాయ వైద్య వ్యూహాన్ని WHO అమలు చేస్తుందండి. దీంట్లో భాగంగా మొదటి సమ్మిట్ ఏమో గాంధీనగర్లో జరిగింది, 2023లో జరిగిందంటండి. ఇప్పుడు న్యూఢిల్లీలో రెండో సమ్మిట్ అనేది జరిగింది. దేని మీద అంటే సాంప్రదాయ వైద్యం మీద. నెక్స్ట్ క్వశ్చన్, 2026 సంవత్సరానికి గాను భారత్ బ్రిక్స్ అధ్యక్ష పదవికి సంబంధించి ఎంచుకున్న 4 ప్రధాన పిల్లర్స్ ఏంటి? సో 2026 సంవత్సరానికి గాను బ్రిక్స్ అధ్యక్ష పదవి భారతదేశం చేపట్టింది. దానికి గాను ఎంచుకున్న 4 ప్రధాన స్తంభాలు 4 పిల్లర్స్ ఏంటి? సో ఆన్సర్ వచ్చేసరికి రెసిలెన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టెబిలిటీ అనే 4 స్తంభాల మీద ఈ బ్రిక్స్ దేశాలు వ్యవహరించనున్నాయంటండి. దానికి సంబంధించి భారతదేశం ఎంచుకున్న వ్యూహాలు అవి. బ్రిక్స్ అధ్యక్ష పదవిని భారతదేశం 2026లో చేపట్టబోతుంది. సో ఒకసారి వివరాలు చూద్దాం. సో భారత్ బ్రిక్స్ అధ్యక్షత 2026 18వ బ్రిక్స్ సమ్మిట్కి అధ్యక్షత వహించనుంది. అధ్యక్ష పదవీ కాలం జనవరి 1, 2026 నుండి భారత్ బ్రిక్స్ దేశాల కూటమికి రొటేటింగ్ అధ్యక్ష పదవిని బ్రెజిల్ నుంచి స్వీకరించింది. సో భారతదేశం నెక్స్ట్ జరగబోయే థీమ్ ఏంటి అంటే, ఏ థీమ్తో ఈ బ్రిక్స్ సమ్మిట్ జరగనుంది అంటే 4 వ్యూహాలను ఎంచుకుందండి. రెసిలెన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టెబిలిటీ లేదా సస్టైనబిలిటీ అనేదాన్ని ప్రధాన అజెండాగా ఎంచుకుని ఈ సమ్మిట్లో భారతదేశం అధ్యక్షత వహించనుంది. భారతదేశం ఇప్పటివరకు 3 సార్లు బ్రిక్స్ అధ్యక్ష పదవిని చేపట్టింది. 2012, 2016 మరియు 2021లో ఆల్రెడీ చేపట్టింది. ఇప్పుడు 2026లో 18వ సమ్మిట్తో భారత్ 4వసారి ఈ బ్రిక్స్ సమ్మిట్కు అధ్యక్షత వహించనుంది. సో ఈ బ్రిక్స్కి సంబంధించి బ్రిక్స్ యొక్క మొదటి సమావేశం 2006లో జరిగింది. అది కేవలం విదేశాంగ మంత్రుల సమావేశం జరిగిందండి. అయితే శిఖరాగ్ర సమావేశం అంటే ఆ దేశ అధ్యక్షుల సమావేశం మొదటిసారిగా 2009లోని రష్యాలోని యొకాటెరిన్బర్గ్లో జరిగింది. 2010లో దక్షిణాఫ్రికా వచ్చి చేరడం జరిగింది. అప్పటిదాకా బ్రిక్ అని పిలిచేవారు. 2010లో దక్షిణాఫ్రికా చేరడంతో దీన్ని బ్రిక్స్గా పేరు మార్చారు 2011లో. ప్రస్తుతం బ్రిక్స్లో ఉన్న సభ్య దేశాలు 11 ఉన్నాయండి. వాటి వివరాలన్నీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. మొత్తం 11 దేశాలు లిస్ట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, ఇటీవల ఏ కాల పరిమితికి గాను భారతదేశం యునెస్కో యొక్క కార్యనిర్వాహక మండలికి తిరిగి ఎన్నికైంది? సో యునెస్కో ఎగ్జిక్యూటివ్ బోర్డుకి భారతదేశం తిరిగి ఎన్నికైందంటండి. అది ఏ టర్మ్, ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు ఉండే కాలానికి ఎన్నికైంది అనేది ఇక్కడ క్వశ్చన్. సో దీని ఆన్సర్ వచ్చేసరికి ఇక్కడ ఆప్షన్ ఇక్కడ పడలేదండి. ఆన్సర్ 2023 నుంచి 2027 కాలానికి గాను తప్పు చెప్తున్నానండి. ఆన్సర్ వచ్చేసరికి బి అండి. 2025 నుండి 2029 కాలానికి గాను ఎన్నిక అవడం జరిగింది. సో భారతదేశం 2025 నుండి 2029 వరకు ఈ మండలిలో సభ్యదేశంగా కొనసాగుతుంది. కార్యనిర్వాహక మండలి ఇది యునెస్కో యొక్క 3 ప్రధాన విభాగాల్లో ఒకటి. ఇందులో మొత్తం 58 సభ్య దేశాలు ఉన్నాయి. యునెస్కో కార్యక్రమాల నిర్వహణ మరియు బడ్జెట్ అంచనాలను ఈ మండలి పర్యవేక్షిస్తుంది. సో యునెస్కో గురించి చెప్పాలంటే యునెస్కో పూర్తి పేరు యునైటెడ్ నేషనల్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. ప్రధాన కార్యాలయం ప్యారిస్లోని ఫ్రాన్స్లో ఉంది. దీని స్థాపన 16 నవంబర్ 1945లో జరిగింది. నెక్స్ట్, ఇటీవల తైవాన్లో తైపీలో జరిగిన 3వ వరల్డ్ స్కిల్స్ ఏషియా కాంపిటీషన్ 2025లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది? సో దాని ఆన్సర్ వచ్చేసరికి భారత్ 8వ స్థానంలో నిలిచిందండి. ఒక్కసారి అండి ఏదో టచ్ అవ్వడం జరిగింది. ఓకే, భారత్ 8వ స్థానంలో నిలిచింది. సో వేదిక ఎక్కడ జరిగిందంటే చైనీస్ తైపీలో జరిగిన ఈ పోటీలు. భారత్ ఈ పోటీలో మొదటిసారి పాల్గొని 8వ స్థానంలో నిలవడం జరిగింది. పథకాల్లో మొత్తంలో 1 వెండి, 2 కాంస్య పథకాలతో 3
మెడలియన్స్ ఫర్ ఎక్సలెన్స్ని భారతదేశం సాధించింది. ఈ పోటీలో మొత్తం 29 దేశాలకి చెందిన ఇందులో ఆసియా సభ్య దేశాలు మరియు గెస్ట్ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. 2025 డిసెంబర్లో జరిగిన 23వ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో భారత్ మరియు రష్యా దేశాలు 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ఏ స్థాయికి పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇన్ ద 23rd యాన్యువల్ సమ్మిట్ హెల్డ్ ఇన్ December 2025, వాట్ ఈస్ ద టార్గెట్ ఫర్ బైలాటరల్ ట్రేడ్ సెట్ బై ద ఇండియా అండ్ రష్యా టు అచీవ్ బై 2030? సో దీని ఆన్సర్ వచ్చేసరికి $100 బిలియన్ ద్వైపాక్షిక వాణిజ్యానికి స్థాయికి చేరుకోవాలని చెప్పి ఇండియా మరియు రష్యా ఈ స్థాయికి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందండి. ఇండియా రష్యా మధ్య సమావేశం జరిగింది, అందులో లక్ష్యంగా దీన్ని పెట్టుకున్నారు. సుమారు ఇద్దరి మధ్య వాణిజ్యం $100 బిలియన్ చేరాలని చెప్పి వాళ్ళు నిర్ణయం అయితే తీసుకున్నారు. భారత్ మరియు రష్యా మధ్య కుదిరిన చారిత్రాత్మక 2030 విజన్ అగ్రిమెంట్ 2030 నాటికి $100 బిలియన్ వాణిజ్యం మరియు $50 బిలియన్ పెట్టుబడులు సాధించాలని నిర్ణయించారు. రవాణా సౌకర్యాల కోసం 3 ప్రధాన మార్గాలపై దృష్టి పెట్టారు. INSTC ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ అనే దాని మీద దృష్టి పెట్టడం జరిగింది, అదొకటి. అలాగే చెన్నై వ్లాడివోస్టాక్ మెరైన్ కారిడార్, ఇది తూర్పు ప్రాంత కనెక్టివిటీ గురించి. అలాగే మూడోది నార్థరన్ సీ రూట్ ఆర్కిటిక్ ప్రాంతం ద్వారా రవాణా కోసం. మొత్తం ఈ 3 రహదారుల మీద కూడా వీళ్ళు దృష్టి పెట్టడం జరిగింది ఈ 2030 విజన్లో. అమెరికా డాలర్పై ఆధారపడకుండా స్వదేశీ కరెన్సీల్లో వాణిజ్యం సాగించడానికి పేమెంట్ మెకానిజాన్ని బలోపేతం చేయాలి అనుకుంటున్నారు. అలాగే రష్యాలోని 2 కీలక నగరాల్లో కొత్తగా భారత రాయబార కార్యాలయాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. ఆ 2 ఏంటంటే కజాన్ అనే ప్రాంతం ఒకటి, యొకాటెరిన్బర్గ్, ఈ 2 చోట్ల కూడా భారతదేశ కాన్సులేట్స్ని ప్రారంభిస్తారు. రష్యా పౌరుల కోసం భారతదేశం 60 రోజుల ఫ్రీ విజిట్ వీసా లేదా వీసా రహిత ప్రవేశాన్ని కల్పించే ప్రతిపాదనల మీద కూడా కీలక నిర్ణయం భారతదేశం తీసుకుంది. ఇటీవల ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్లో 19వ సభ్య దేశంగా చేరిన దేశం ఏది? సో ఆన్సర్ వచ్చేసరికి రష్యా చేరిందండి. 19వ సభ్య దేశంగా చేరిన దేశం ఏంటంటే బిగ్ క్యాట్ అలియన్స్లో రష్యా. ప్రాజెక్ట్ టైగర్ 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా మనకి ఏప్రిల్ 9, 2023 కర్ణాటకలోని మైసూర్లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ గారు ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ని అధికారికంగా ప్రారంభించారు. భారతదేశం తన పులుల సంరక్షణలో సాధించిన విజయాన్ని ప్రపంచ దేశాలతో పంచుకోవడమే దీని యొక్క లక్ష్యం. పులి, సింహం, చిరుతపులి, మంచు చిరుత, చీత, జాగ్వార్ మరియు ప్యూమా అనే 7 రకాల పెద్ద పిల్లి జాతులను రక్షించడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం. 2025 జనవరి 23వ తేదీన IBCA అధికారికంగా ఒక ట్రీటీ బేస్డ్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్గా మారింది. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. నెక్స్ట్ 2025 డిసెంబర్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ పర్యటన సందర్భంగా రష్యాకు చెందిన ఏ అంతర్జాతీయ వార్తా సంస్థ తన భారతీయ వెర్షన్ ఛానల్ను అధికారికంగా ప్రారంభించింది? సో దీని ఆన్సర్ వచ్చేసరికి రష్యా టుడే సంస్థ అధికారికంగా ఇండియా సంబంధించి ఒక అధికారిక వెర్షన్ ఛానల్ వెర్షన్ని స్టార్ట్ చేసిందంటే భారతీయ వెర్షన్ ఛానల్ని స్టార్ట్ చేసింది. సో 2025 డిసెంబర్ 8న న్యూఢిల్లీలో జరిగిన 23వ భారత్ రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ఈ ఛానల్ని ప్రారంభించారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం భారత్ మరియు రష్యాల మధ్య సాంస్కృతిక మరియు రాజకీయ సంబంధాన్ని బలోపేతం చేయడం, రష్యా దృక్కోణంలో అంతర్జాతీయ వార్తలను భారతీయ ప్రేక్షకులకు చేరవేయడం. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల పర్యాటకం మరియు వారసత్వ సంపదను ప్రోత్సహించడానికి భారతదేశంలోని ఏ చారిత్రాత్మక ప్రదేశంతో జోర్డాన్లోని పెట్రా నగరం ట్విన్నింగ్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది? సో జోర్డాన్లోని పెట్రా నగరం ట్విన్నింగ్ అగ్రిమెంట్ కుదుర్చుకుందంటండి ఏ భారతదేశ నగరంతో ఏ చారిత్రాత్మక ప్రదేశంతో ఈ ఒప్పందం కుదుర్చుకుంది అంటే ఎల్లోరా గృహలతో ఈ ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందండి. సో భారత్ జోర్డాన్ మధ్య 5 కీలక ఒప్పందాలు కుదిరాయి, అవేంటో చూద్దాం. ఆ ఒప్పందంలో బాగానే ఈ ట్విన్నింగ్ అగ్రిమెంట్ కూడా ఉందండి. ఒకటి, కొత్త మరియు పునరుత్పాదక ఇంధన రంగంలో సాంకేతిక సహకారం. సౌర మరియు పవన విద్యుత్ వంటి పర్యావరణ రహిత ఇంధన వనరుల అభివృద్ధికి ఇరు దేశాలు కలిసి పనిచేస్తే అదొక ఒప్పందం. నీటి వనరుల నిర్వహణ మరియు అభివృద్ధి, దానికి సంబంధించి ఒక ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. సాంస్కృతిక మార్పిడి కార్యక్రమం 2025-29, వచ్చే 5 ఏళ్ల పాటు 2 దేశాల మధ్య కళలు, సాహిత్యం మరియు సాంస్కృతిక ప్రదర్శనలు ప్రోత్సహించడం ఈ ఒప్పందం యొక్క ఉద్దేశం. నెక్స్ట్, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై సహకారం. భారతదేశం సాధించిన డిజిటల్ విప్లవం
జోర్డాన్లో కూడా అమలు చేయడానికి ఈ ఒప్పందం ఒక మార్గదర్శిగా పనిచేస్తుంది. దీని ద్వారా ఆ దేశ డిజిటల్ పరివర్తనకు భారతదేశం సహకరిస్తుంది. ఇక 5వ ఒప్పందం పెట్రా మరియు ఎల్లోరా మధ్య ట్విన్నింగ్ అగ్రిమెంట్. జోర్డాన్లోని చారిత్రాత్మక పెట్రా నగరం మరియు భారతదేశంలో ఎల్లోరా గృహాల మధ్య ఈ ఒప్పందం కుదిరింది. పురాతన కట్టడాల సంరక్షణ, పర్యావరణ రంగ అభివృద్ధి మరియు వారసత్వ సంపద పరిశోధనలో పరస్పరం సహకరించుకుంటాయి. అలాగే వ్యవసాయ రంగానికి అత్యంత కీలకమైన పొటాష్ ఎరువుల సరఫరా కోసం అరబ్ పొటాష్ కంపెనీ మరియు ఇండియన్ పొటాష్ లిమిటెడ్ మధ్య కూడా 5 ఏళ్ల పాటు సుదీర్ఘ ఒప్పందం కుదిరింది. నెక్స్ట్, ఇటీవల భారత్ మరియు న్యూజిలాండ్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ప్రకారం ఏ సంవత్సరం నాటికి న్యూజిలాండ్ భారతదేశం $20 బిలియన్ ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులు పెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. సో న్యూజిలాండ్ భారతదేశంలో $20 బిలియన్ ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులు, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలని ఏ సంవత్సరం నాటికి లక్ష్యంగా పెట్టుకుంది? సో దీని ఆన్సర్ వచ్చేసరికి సి అండి. 2030 నాటికి దీన్ని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. న్యూజిలాండ్ భారతదేశం నుంచి వచ్చే 100% వస్తువులపై సున్నా సుంకాన్ని ప్రకటించింది. దీనివల్ల భారతదేశ వస్త్రాలు, ఆభరణాలు మరియు సాంకేతిక ఉత్పత్తులకు మంచి డిమాండ్ అక్కడే ఏర్పడుతుంది. భారత్ కూడా 95% న్యూజిలాండ్ ఉత్పత్తులపై సుంకాలను తగ్గిస్తుంది. ఇందులో మొదటి రోజే 57% వస్తువులపై డ్యూటీ ఫ్రీ సౌకర్యాన్ని ప్రకటించడం జరిగింది. ఇరు దేశాలు తమ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని వచ్చే 5 సంవత్సరాల్లో అంటే 2030 నాటికి $5 బిలియన్ చేర్చాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, ఇది ద్వైపాక్షిక ఒప్పందం $5 బిలియన్. ఇక్కడ 2030 ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి న్యూజిలాండ్ భారతదేశంలో పెట్టబోయేది. ఇటీవల గోవాలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో నిందితులను గుర్తించడానికి ఇంటర్పోల్ బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేసింది. అయితే ఇంటర్పోల్ నిబంధన ప్రకారం బ్లూ కార్నర్ నోటీసు దేనిని సూచిస్తుంది? సో బ్లూ కార్నర్ నోటీస్ అనేది దేనికి సంబంధించింది అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. సో ఆన్సర్ వచ్చేసరికి నేర విచారణలో భాగంగా ఒక వ్యక్తి ఆచూకీ లేదా గుర్తింపు గురించి సమాచారం కోరడం కోసం బ్లూ కార్నర్ నోటీసుని రిలీజ్ చేయడం జరుగుతుంది ఇంటర్పోల్. సో డిసెంబర్ 6, 2025లో గోవాలోని ఆర్పోరాలో ఉన్న బీచ్ బై రోమియో లైన్ నైట్ క్లబ్లో భారీ అగ్ని ప్రమాదం జరిగి 25 మంది ప్రాణాలు కోల్పోయారు. క్లబ్ యజమానులు సౌరభ్ మరియు గౌరన్ లూత్రు వీరు థాయిలాండ్లోని పుకెట్కు పారిపోయినట్లు అనుమానిస్తున్నారు. సో ఈ క్లబ్ సరైన అత్యవసర ద్వారాలు లేకుండా అక్రమ నిర్మాణాలతో నడుస్తున్నట్లు విచారణలో తేలింది. సో అందువల్ల ఇంటర్పోల్ ఈ నోటీస్ని జారీ చేసింది. సో ఇంటర్పోల్ జారీ చేసే నోటీసులు వాటి అర్థాలు ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. రెడ్ నోటీస్ వాంటెడ్ నేరస్తుల గురించి అరెస్ట్ చేయడం గురించి జారీ చేసేది రెడ్ నోటీస్. బ్లూ నోటీస్ వ్యక్తుల ఆచూకీ లభించినప్పుడు ఆచూకీ లేదా కార్యకలాపాలపై సమాచార సేకరణ కోసం బ్లూ నోటీస్ ఇస్తారు. గ్రీన్ నోటీస్ నేరపూరిత చరిత్ర కలిగిన వ్యక్తుల గురించి హెచ్చరికలు జారీ చేయడం కోసం గ్రీన్ నోటీసు. ఎల్లో నోటీస్ తప్పిపోయిన వ్యక్తులు ముఖ్యంగా మైనర్లు గుర్తించడం కోసం ఎల్లో నోటీసు. బ్లాక్ గుర్తు తెలియని మొదటి వివరాలు సంపాదించడం కోసం బ్లాక్ నోటీసు. ఇక ఆరెంజ్ నోటీస్ ప్రజల భద్రతకు పొంచి ఉన్న ముప్పు గురించి హెచ్చరికలు జారీ చేయడం కోసం ఆరెంజ్. పర్పుల్ నేరగాళ్లను అనుసరించే పద్ధతుల గురించి సమాచారం. నేరగాళ్లు అనుసరించే పద్ధతుల గురించి ప్రజలకు సమాచారం అందించడం కోసం పర్పుల్ నోటీస్ని ఇంటర్పోల్ అనేది జారీ చేస్తుంది. సో అవి ఇంటర్పోల్ జారీ చేసేవి. ఇంకోటి సిల్వర్ నోటీసు నేరాల ద్వారా సంబంధించిన ఆస్తులు గుర్తించడం కోసం దీన్ని సిల్వర్ నోటీస్ని జారీ చేస్తారు. నెక్స్ట్, ఇటీవల 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకాన్ని నిషేధిస్తూ ఆన్లైన్ సేఫ్టీ అమెండ్మెంట్ యాక్ట్ 2024ను అమల్లోకి తెచ్చిన దేశం ఏది? సో ఆన్సర్ సరికి ఆస్ట్రేలియా అండి దీన్ని తీసుకొచ్చింది. సో 16 ఏళ్ళు నిండిన వారు మాత్రమే సోషల్ మీడియా ఖాతాలు కలిగి ఉండాలని, వయసును ధృవీకరించుకోవాల్సిన బాధ్యత పూర్తిగా టెక్ కంపెనీలదే అని చెప్పి నిబంధనలు పాటించకపోతే $49.5 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్ల వరకు జరిమానా విధిస్తారని చెప్పి ఆ చట్టం పేర్కోవడం జరిగింది. అమెరికా ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన గోల్డ్ కార్డ్ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? గోల్డ్ కార్డ్ పథకం అంటే ఆన్సర్ వచ్చేసరికి ప్రభుత్వానికి నేరుగా విరాళాలు ఇవ్వడం ద్వారా త్వరితగతిన పౌరసత్వం మరియు అమెరికాలో రెసిడెన్సీ కల్పించడం అనేది గోల్డ్ కార్డ్ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. సాధారణంగా వీసాలు రావడానికి ఎక్కువ సమయం పడుతుంది. అయితే ఈ గోల్డ్ కార్డ్ ద్వారా కేవలం కొద్ది వారాల్లోనే రెసిడెన్సీ పొందే అవకాశం ఉంటుంది. EB-5తో దీనికి వ్యత్యాసం చాలా ఉంది. పాత EB-5 వీసాల్లో డబ్బును ఏదైనా ప్రాజెక్టులలో పెట్టుబడి పెట్టాలి, కానీ గోల్డ్ కార్డులో డబ్బు నేరుగా ప్రభుత్వానికే విరాళంగా చెల్లించవచ్చు. సో వ్యక్తిగత దరఖాస్తుదారులైతే $1 మిలియన్ నేరుగా ప్రభుత్వానికి చెల్లించాలి, లేదా కంపెనీలు తమ ఉద్యోగి తరపున చేస్తూ ఉంటే మాత్రం $2 మిలియన్లు చెల్లించాల్సి ఉంటుంది. 2025 డిసెంబర్లో ఏ దేశానికి చెందిన టాంగైల్ చీర నేత కళను యునెస్కో తన
ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్లో చేర్చింది. ఏ దేశానికి చెందిన టాంగైల్ చీర అంటండి. దానిని యునెస్కో తన ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్లో చేర్చింది అంటే ఆన్సర్ బంగ్లాదేశ్. సో ఇది సుమారు 2000 ఏళ్ల నాటి పురాతన చేనేత సాంప్రదాయం. దీనిని ప్రధానంగా హిందూ మతానికి చెందిన బాసాక్ మరియు ముస్లిం మతానికి చెందిన జ్వాలా సామాజిక వర్గాల వారు నేస్తారు. జిఐ ట్యాగ్ బంగ్లాదేశ్ దీనికి యునెస్కో జాబితాలో చేర్చడానికి ముందే భారతదేశం 2024లో టాంగైల్ చీర ఆఫ్ బెంగాల్ పేరుతో జిఐ ట్యాగ్ను పొందింది. విభజన సమయంలో బంగ్లాదేశ్ నుండి వలస వచ్చిన నేతగాళ్లు పశ్చిమ బెంగాల్లో ఈ కళను కొనసాగిస్తున్నారు. సో యునెస్కో గుర్తింపు దీన్ని లివింగ్ హెరిటేజ్గా గుర్తించడం ద్వారా ఈ కళాకారుల జీవనోపాధికి మరియు అంతర్జాతీయ గుర్తింపుకు మార్గం సుగమమైంది. ఏదైనా ఒక వంటకాన్ని కాకుండా ఒక దేశపు సంపూర్ణ ఆహార వ్యవస్థను మొత్తానికి యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ హోదా దక్కడం ఇదే మొదటిసారి. అయితే ఆ దేశం ఏది? సో ఒక దేశం యొక్క పూర్తి ఒక వంటకానికి కాదంటండి, మొత్తం ఆ దేశం యొక్క ఆహార వ్యవస్థకే గుర్తింపునిచ్చిందంట. ఎవరు? యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ గుర్తింపు ఇచ్చింది. ఆ దేశం ఏ దేశము అని చెప్పి ఇక్కడ అడగడం జరిగింది. ఆన్సర్ ఇటాలియన్ అండి. ఇటాలియన్ రెస్టారెంట్లు మనకి ఇటు సైడ్ కూడా ఎక్కువ కనపడతాయి, ఇటలీ. నెక్స్ట్, మెరియం వెబ్స్టర్ డిక్షనరీ 2025 సంవత్సరానికి గాను వర్డ్ ఆఫ్ ది ఇయర్గా ఏ పదాన్ని ఎంపిక చేసింది? మెరియం వెబ్స్టర్ డిక్షనరీ అంటండి. సో ఆన్సర్ వచ్చేసరికి స్లాప్ అనే దాన్ని ఎంపిక చేయడం జరిగింది. ఏంటో చూద్దాం. స్లాప్ అంటే ఏఐ ద్వారా భారీగా సృష్టించబడే నాణ్యత లేని డిజిటల్ కంటెంట్ని స్లాప్ అంటారు. స్లోప్ కదండి, స్లాప్ అంటారంట. ఇది 2025లో ఏఐ వల్ల పెరిగిన చెత్త సమాచారాన్ని సూచిస్తుంది. అలాగే ఆక్స్ఫర్డ్ డిక్షనరీ బ్రెయిన్ రాట్ అనే దాన్ని తీసుకొచ్చింది. సోషల్ మీడియాలో అర్థం లేని వీడియోలను నిరంతరం చూడడం వల్ల కలిగే మానసిక స్థితిని ఇది చూపిస్తుంది. అలాగే మ్యాక్వైర్ ఏఐ స్లాప్ అనే దాన్ని తీసుకొచ్చింది. ఆస్ట్రేలియాకి చెందిన ఈ డిక్షనరీ కూడా మెరియం వెబ్స్టర్ లాగే ఏఐ సృష్టించిన నాణ్యత లేని కంటెంట్ని ఎంపిక చేసింది. కోలిన్స్ డీప్ ఫేక్ అనే పదాన్ని వర్డ్ ఆఫ్ ది ఇయర్గా తీసుకొచ్చింది. 2024-25 కృత్రిమ మేధాతో సృష్టించిన నకిలీ చిత్రాలు, వీడియోలు పెరగడం వల్ల దీనికి ప్రాధాన్యత పెరిగింది. కేంబ్రిడ్జ్ వచ్చేసరికి మేనిఫెస్ట్ అనే దాన్ని వర్డ్ ఆఫ్ ది ఇయర్గా తీసుకొచ్చింది. ఏదైనా ఒక విషయాన్ని బలంగా నమ్మడం ద్వారా దానిని నిజం చేసుకోవడం. ఇది 2025 యువతలో బాగా పాపులర్ అయిన పదం అంటండి మేనిఫెస్ట్ అనేది. నెక్స్ట్ క్వశ్చన్, 2025 ప్రారంభంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ధృవీకరించిన దాని ప్రకారం రివర్ బ్లైండ్నెస్ను పబ్లిక్ హెల్త్ సమస్యగా అధికారికంగా నిర్మూలించిన మొదటి ఆఫ్రికా దేశం ఏది? సో ఈ రివర్ బ్లైండ్నెస్ అనే దాన్ని పూర్తిగా నిర్మూలించిన మొట్టమొదటి ఆఫ్రికా దేశం ఏది అని చెప్పి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. సో దీని ఆన్సర్ వచ్చేసరికి నైజర్ అనే దేశం దీన్ని నిర్మూలించగలిగిందంటండి, రివర్ బ్లైండ్నెస్ అనే దాన్ని. సో ఇది బ్లాక్ ఫ్లైస్ నల్ల ఈగల వల్ల వచ్చే ఇది బ్లాక్ ఫ్లైస్ నల్ల ఈగల ద్వారా వ్యాపించే ఒక పరాన్నజీవి వ్యాధి. ఇది ఎక్కువగా ప్రవహించే నదుల ఒడ్డున కనిపిస్తుంది కాబట్టి దీన్ని రివర్ బ్లైండ్నెస్ అని పిలుస్తారు. ప్రభావం ఇది చర్మ వ్యాధులకు మరియు తర్వాత శాశ్వత అంధత్వాన్ని కలిగిస్తుంది. సో కళ్ళు పోతాయి అంటండి. రివర్ బ్లైండ్నెస్ని కలిగించేది ఒక పరాన్నజీవి, ఒక పురుగు లాంటిది. దాని పేరు ఆంకోసెర్కా వాల్వులస్ అనేది దీని పేరు, గుర్తుపెట్టుకోండి. ఇది ఒక నిమోటోడా జాతికి చెందిన ఒక పరాన్నజీవి, ఒక పురుగు లాంటిది అంటండి. నెక్స్ట్, ప్రపంచంలోని ఎత్తైన విగ్రహమైన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ సృష్టికర్త మరియు స్టాచ్యూ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి చెంది ఇటీవల 100 ఏళ్ల వయసులో కన్నుమూసిన భారతీయ శిల్పి ఎవరు? సో ఇతను కన్నుమూసారంటండి. ఎవరైతే ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీని రూపొందించారో, సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఎవరైతే రూపొందించారో ఆయన ఇటీవల చనిపోవడం జరిగింది. కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, ఏమనుకోవద్దు చుట్టుపక్కల. ఆన్సర్ రామ్ వాంజీ సుతార్ అండి. మీకు ఈ పీడిఎఫ్ కావాలంటే నేను మీకు నెంబర్ ఇస్తానండి డిస్క్రిప్షన్లో. మీరు ఆ నెంబర్కి మెసేజ్ చేస్తే నేను 2025 డిసెంబర్ కరెంట్ అఫైర్స్ నేను 5 రూపీస్కి అందించగలుగుతానండి. మీరు కావాలనుకుంటే ఆ నెంబర్ కింద ఇస్తాను, మీరు దానికి వాట్సాప్ చేసినట్లయితే మీకు నేను ఈ పీడిఎఫ్ని పంపిస్తాను. దోహాలో జరిగిన ఫీఫా ఫుట్బాల్ అవార్డ్స్ 2025 ప్రకారం ది బెస్ట్ ఫీఫా మెన్స్ ప్లేయర్ అలాగే ది బెస్ట్ ఫీఫా ఉమెన్స్ ప్లేయర్ అవార్డులు గెలుచుకున్నది ఎవరు అని చెప్పి ఇక్కడ వరుసగా 2 పేర్లు ఇవ్వడం జరిగింది. ఆన్సర్ ఉస్మాన్ డెంబేలే అలాగే ఐతానా బాన్మతి అనే పురుషుల విభాగంలోనేమో ఉస్మానా డెంబాలే, అలాగే మహిళల విభాగంలో ఐతానా బాన్మతి ఇద్దరు కూడా ఈ ఫీఫా ఫుట్బాల్ అవార్డ్స్ని గెలుచుకోవడం జరిగింది, బెస్ట్ మెన్స్ ప్లేయర్ అలాగే బెస్ట్ ఫీమేల్ ప్లేయర్గా.
సో బెస్ట్ ఫీఫా మెన్స్ ప్లేయర్ ఫ్రాన్స్ దేశానికి చెందిన ఉస్మానే డెంబెల్ ఈ అవార్డు గెలుచుకున్నాడు. అలాగే బెస్ట్ ఫీఫా ఉమెన్స్ ప్లేయర్ స్పెయిన్కి చెందిన ఐతానా బాన్మతి గెలుచుకోవడం జరిగింది. బెస్ట్ ఫీఫా మెన్స్ గోల్ కీపర్ ఇటలీకి చెందిన జియాన్ లూయిగి డొన్నారుమ్మా ఈ అవార్డు కైవసం చేసుకున్నారు. అలాగే బెస్ట్ ఫీఫా ఉమెన్స్ గోల్ కీపర్ ఇంగ్లాండ్కి చెందిన హాన్నా హాంప్టన్ ఉత్తమ గోల్ కీపర్గా నిలిచారు. అలాగే పుస్కాస్ అవార్డు ఏడాదిలో అత్యుత్తమ గోల్ చేసినందుకు గాను అర్జెంటీనా ఆటగాడు శాంటియాగో మాంటియాల్కి అవార్డు లభించింది. మార్టా అవార్డు మహిళల విభాగంలో ఉత్తమ గోల్ చేసిన మెక్సికోకు చెందిన లిజిబెత్ ఒవాలేకు ఈ అవార్డు దక్కింది. నెక్స్ట్ ఫీఫా ఫ్యాన్ అవార్డు ఇరాక్కు చెందిన కోకో ఎస్సీ అభిమాన సంఘం ఈ అవార్డును గెలుచుకుంది. సో నెక్స్ట్ NH-45పై నిర్మించిన వన్యప్రాణుల రక్షణ రహదారిలో డ్రైవర్ను అప్రమత్తం చేయడానికి ఏ రకమైన కొత్త సాంకేతికతను ఉపయోగిస్తున్నారు? సో డ్రైవర్లకి సిగ్నల్స్ ఇవ్వడానికి, అప్రమత్తం చేయడానికి, ఈ వన్యప్రాణులను రక్షించడం కోసం ఎటువంటి సాంకేతికతను ఉపయోగిస్తున్నారంటే టేబుల్ టాప్ రెడ్ మార్కింగ్ అంటే ఎక్కడైతే ఈ వన్యప్రాణులు ఎక్కువగా రోడ్ని క్రాస్ చేస్తే అక్కడ రోడ్డు అంతా కూడా మనకి రెడ్ కార్పెట్ ఎక్కువగా కనపడుతుంది. మధ్యప్రదేశ్లోని నేషనల్ హైవే 45పై భారతదేశపు మొట్టమొదటి వైల్డ్ లైఫ్ సేఫ్ రోడ్ ప్రారంభించబడింది. ఈ రహదారి మధ్యప్రదేశ్లోని భోపాల్ మరియు జబల్పూర్ మధ్య NH-45లోని హిరాన్ సింధూర్ సెక్షన్లో సుమారు 11.96 కిలోమీటర్ల పొడవున నిర్మించబడింది. ఈ రహదారి వీరంగన్ దుర్గావతి టైగర్ రిజర్వ్ మరియు నౌరాదేవి వన్యప్రాణుల అభయారణ్యం గుండా వెళ్తుంది. ప్రత్యేకత ఏంటంటే టేబుల్ టాప్ రెడ్ మార్కింగ్ ఉంటుంది. దుబాయ్లోని షేక్ జయేద్ రోడ్డు నుంచి ప్రేరణ పొంది భారతదేశంలోని మొట్టమొదటిసారిగా ఇక్కడ ఎరుపు రంగు థర్మోప్లాస్టిక్ మార్కింగ్స్ను రోడ్డుపై వేశారు. ఇది ఇక్కడ డ్రైవర్లు అప్రమత్తం చేసి వాహనాల వేగాన్ని సహజంగా తగ్గిస్తాయి. నెక్స్ట్ భారతీయ భాషా ఉత్సవం 2025 ఏ ప్రముఖ కవి జయంతిని పురస్కరించుకుని డిసెంబర్ 4 నుంచి 11 వరకు దేశవ్యాప్తంగా నిర్వహించారు? భారతీయ భాషా ఉత్సవం అంటండి. ఆన్సర్ సుబ్రహ్మణ్య భారతి గారి జయంతిని పురస్కరించుకుని దీన్ని నిర్వహించడం జరుగుతుంది. కేంద్ర విద్యాశాఖ సుబ్రహ్మణ్య భారతి జయంతిని భారతీయ భాషా దినోత్సవంగా ప్రకటించింది. జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం NEP 2020 ప్రకారం ప్రాథమిక విద్య మాతృభాషలో జరగడం వల్ల పిల్లల మేధస్సు వేగంగా అభివృద్ధి చెందుతుందని ఈ ఉత్సవం చాటి చెబుతుంది. భారతదేశంలో వాడుకలో ఉన్న 22 అధికారిక భాషలతో పాటు అంతరించిపోతున్న గిరిజన భాషలను కాపాడుకోవడంపై ఈ వేడుకలో ప్రత్యేక దృష్టి సారించారు. సాంస్కృతిక ఏకత్వం, భాషల వేరైన భావం ఒక్కటే అనే నినాదంతో సో మెనీ లాంగ్వేజెస్ వన్ ఎమోషన్ అనేది ఇక్కడ థీమ్ అండి. విభిన్న భాషలు మాట్లాడే ప్రజల మధ్య సోదరభావాన్ని పెంచడం ఈ ఉత్సవం యొక్క ప్రధాన లక్ష్యం. థీమ్ మెనీ లాంగ్వేజెస్ వన్ ఎమోషన్. వరల్డ్ మెడిటేషన్ డేను ఐక్యరాజ్య సమితి ఏ తేదీని అధికారికంగా ప్రకటించి ప్రతి సంవత్సరం పాటించమని నిర్ణయించింది? ఆన్ విచ్ డేట్ డిడ్ ద యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ప్రొక్లైమ్ వరల్డ్ మెడిటేషన్ డే టు బి అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్? సో వరల్డ్ యోగా డే కాదండి, ఇది వరల్డ్ మెడిటేషన్ డే. ఏ రోజు నిర్వహించాలంటే డిసెంబర్ 21న నిర్వహించాలి అని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఈరోజు వింటర్ సొలాస్టైస్ అంటే ఉత్తరార్ధగోళంలో అతి పొడవైన రాత్రి ఇక్కడ ఉంటుంది కావడం వల్ల ఇది ఆత్మ పరిశీలన, ఆత్మశుద్ధి మరియు వెలుగు వైపు ప్రయాణానికి ప్రతీకగా భావిస్తారు. ఉత్తరార్ధగోళంలో అతి పొడవైన రాత్రి అండి. రాత్రి సమయం చాలా ఎక్కువగా ఉండి పగల సమయం చాలా తక్కువగా ఉండే రోజు ఈ డిసెంబర్ 21. సో థీమ్ వచ్చేసరికి ఇన్నర్ పీస్ అండ్ గ్లోబల్ హార్మోనీ అనేది ఆ థీమ్తో దీన్ని నిర్వహించడం జరిగింది. సో డిసెంబర్ నెలకు సంబంధించి ఇంపార్టెంట్ డేస్ వాటిని నిర్వహించిన థీమ్స్ మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. డిసెంబర్ 1 ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం, దాని థీమ్ ఓవర్కమింగ్ డిజాప్షన్ ట్రాన్స్ఫర్మేషన్ ద ఎయిడ్స్ రెస్పాన్స్ అని. డిసెంబర్ 2 జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం, దాని థీమ్. అలా మొత్తం మీకు ఇక్కడ థీమ్స్, ఇంపార్టెంట్ డేస్, వాటి థీమ్స్ ఇవ్వడం జరిగిందండి. మీరు కావాలనుకుంటే ఇవన్నీ నోట్ చేసుకోవచ్చు, లేదా PDF కావాలి అనుకుంటే నాకు మెసేజ్ చేయొచ్చు. నా నెంబర్ కింద డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ అండి. 33 సంవత్సరాల తర్వాత గుజరాత్కు మళ్ళీ టైగర్ స్టేట్ హోదా పొందడానికి కారణమైన పులి ఏ అడవి అభయారణ్యంలో గుర్తించబడింది? సో ఏ అభయారణ్యంలో ఈ పులిని గుర్తించారు, తద్వారా గుజరాత్కి మళ్ళీ టైగర్ స్టేట్ హోదా వచ్చిందంటండి. సో 33 సంవత్సరాల తర్వాత వచ్చింది. ఆ అభయారణ్యం పేరేంటి అనేది ఇక్కడ క్వశ్చన్. సో ఆన్సర్ వచ్చేసరికి రతన్ మహల్ వన్యప్రాణి అభయారణ్యం అండి. ఈ రతన్ మహల్ వన్యప్రాణి అభయారణ్యంలో ఇటీవల పులిని గుర్తించడం జరిగింది. అందువల్ల ఇప్పుడు గుజరాత్ మళ్ళీ టైగర్ స్టేట్ హోదాను పొందింది.
33 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ హోదా లభించడం జరిగింది. ఈ రతన్ మహల్ వైల్డ్ లైఫ్ శాంచురీలో ఒక నివాసం ఏర్పరచుకున్న పులి ఉందని నిర్ధారించారు. ఈ గుర్తింపు ఏదైతే ఈ టైగర్ స్టేట్స్ అనే గుర్తింపు ఎవరిస్తారంటే నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ వాళ్ళు ఈ గుర్తింపు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం ప్రతిపాదించిన మైత్రి-2 అంటార్కిటికా పరిశోధన కేంద్రం యొక్క ముఖ్య ప్రత్యేకత ఏంటి? మైత్రి-2 అంటే దీని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే పూర్తిగా సౌర మరియు గాలి శక్తితో నడిచే గ్రీన్ స్టేషన్, సోలార్ అండ్ విండ్ ఎనర్జీ బేస్డ్ గ్రీన్ స్టేషన్. ఇది పూర్తిగా సౌర మరియు గాలి శక్తితో నడుస్తుంది అంటండి. భారతదేశంలో తూర్పు అంటార్క్టికాలో నిర్మించబోయే నెక్స్ట్ జనరేషన్ గ్రీన్ రీసెర్చ్ స్టేషన్ ఇది మైత్రి-2 అనేది. ఇది ప్రస్తుతం ఉన్న పాత మైత్రి స్టేషన్ని భర్తీ చేస్తుంది. దీన్ని 2032 నాటికి సిద్ధం చేస్తున్నారు. మైత్రి-2 ప్రత్యేకతలు, ఇది పూర్తిగా సోలార్ విండ్ ఎనర్జీపై నడుస్తుంది. తక్కువ కాలుష్యం, పర్యావరణానికి హాని లేకుండా నిర్మిస్తారు. ఆటోమేషన్స్ అలాగే లోపల స్మార్ట్ సిస్టమ్స్ ఉంటాయి. అందువల్ల దీన్ని గ్రీన్ అంటార్క్టిక్ స్టేషన్ అని పిలుస్తున్నారు. ఈ స్టేషన్ నిర్వహించేది ఎవరు అంటే నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ వారు నిర్వహిస్తున్నారు. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఆధీనంలో ఉంటుంది. సో భారతదేశం చెందిన ఈ రీసెర్చ్ స్టేషన్స్ ఇంకేం ఉన్నాయో చూద్దామండి. ఇండియన్ రీసెర్చ్ స్టేషన్స్ ఇన్ అంటార్క్టికా. ఒకటి దక్షిణ గంగోత్రి, ఇది మొట్టమొదటి స్టేషన్ 1983లో నిర్మించారు. భారతదేశం మొదటి అంటార్క్టిక్ స్టేషన్ ఇది. తర్వాత మైత్రి, దీన్ని 1989లో స్థాపించారు. తూర్పు అంటార్క్టికాలో ఉంది. తర్వాత భారతి 2012లో స్థాపించారు. ఇది ఈస్ట్ అంటార్క్టికాలో ఉంది. ఇది కూడా తూర్పు అంటార్క్టికాలోనే ఉంది. విచ్ రైల్వే స్టేషన్ రిసీవ్డ్ ద నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డ్ 2025? ఏ రైల్వే స్టేషన్ జాతీయ ఇంధన పరిరక్షణ అవార్డు 2025ను గెలుచుకోవడం జరిగింది? సో ఆన్సర్ వచ్చేసరికి మియానా రైల్వే స్టేషన్ అండి. ఈ రైల్వే స్టేషన్ ఇంధన పరిరక్షణ అవార్డు 2025ను గెలుచుకోవడం జరిగింది. ఇది మధ్యప్రదేశ్లోని గునా జిల్లాలో ఉందండి. ఈ అవార్డు ఇచ్చేది ఎవరు అంటే విద్యుత్ మంత్రిత్వ శాఖ పరిధిలోని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఈ అవార్డును ప్రదానోత్సవం చేస్తుంది. చారిత్రక పక్షుల సంరక్షణ కేంద్రాన్ని పునరుద్ధరించడానికి చెరై చుంగ్ ఉత్సవాన్ని ఎక్కడ నిర్వహిస్తారు? వేర్ ఇస్ ద చెరై చుంగ్ ఫెస్టివల్ ఆర్గనైజ్డ్ టు కన్జర్వ్ ఏ హిస్టారిక్ బర్డ్ శాంక్చురీ? చెరై చుంగ్ అంటండి. ఆ ఉత్సవాన్ని ఎక్కడ నిర్వహిస్తారు అంటే మజులీ ద్వీపంలో దీన్ని నిర్వహించడం జరుగుతుంది. అస్సాంలో ఇది ఎక్కడుందో చూద్దామండి. మజులీ ద్వీపం క్రీస్తు 1633లో అహోం రాజు స్వర్గదేవ్ ప్రతాప్ సింగు, దీన్ని బోర్హా రోజా అని కూడా పిలుస్తారు, ఈ పక్షుల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రత్యేకత, ఇది ఆసియాలోనే మొట్టమొదటి రక్షిత పక్షుల సంరక్షణ కేంద్రం మజూలీ అండి. డిసెంబర్ 7 నుంచి డిసెంబర్ 10 వరకు 2025 4 రోజుల పాటు ఈ ఉత్సవాన్ని చేస్తారు, ఈ చెరై చుంగ్ అనే ఉత్సవాన్ని. ఇది ఎక్కడుంది అంటే మజూలీ ద్వీపం అస్సాంలో ఉంది. నిర్వహించేవారు ఎవరు అంటే మజూలీ సాహిత్య సభ మరియు స్థానిక కమ్యూనిటీ ప్రజలు కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ 2026 ప్రకారం భారతదేశంలో అత్యంత ధనికులైన 1% జనాభా వద్ద దేశం మొత్తంలోని ఎంత సంపద ఉంది? ధనికులు 1% ధనికుల దగ్గర భారతదేశంలో అత్యంత ధనికులైన 1% జనాభా వద్ద మొత్తం దేశం సంపదలోనే ఎంత శాతం సంపద వాళ్ళ దగ్గరే ఉంది అంటే ఆన్సర్ వచ్చేసరికి 40% సంపద వాళ్ళ చేతుల్లోనే ఉందంటండి. మిగతా 99% దగ్గర 60% ఉంది. సో 2026 నివేదిక భారతదేశంలో తీవ్రమైన సంపద కేంద్రీకరణ ఎత్తి చూపుతుంది. దేశంలోని అత్యంత ధనిక 1% మంది దగ్గర 40% సంపద ఉండగా దిగువ ఉన్న 50% జనాభా దగ్గర అతి తక్కువ వాటా మాత్రమే ఉంది అని చెప్పి ఈ నివేదిక చెప్తుంది. దేశం మొత్తం ఆదాయంలో పై స్థాయిలో ఉన్న 10% దగ్గర 58% వాటా కలిగి ఉండగా ఇక దిగువనున్న 50% దగ్గర కేవలం 15% మాత్రమే వాటా ఉంది అని చెప్పి నివేదిక చెప్తుంది. అత్యంత ధనిక 1% భారతీయుల వద్ద ఇది ఆల్రెడీ అయిపోయింది, ఒకసారి మళ్ళీ చూద్దామండి. 1% భారతీయుల దగ్గర మొత్తం 40% సంపద ఉండగా 10% భారతీయుల దగ్గర ధనిక 10% దగ్గర సుమారు 65% డబ్బులు వీళ్ళ దగ్గరే ఉన్నాయంటండి. లింగ వివక్ష, భారతదేశంలో మహిళా కార్మిక శక్తి భాగస్వామ్యం కేవలం 15.7 వద్దే నిలిచిపోయింది. ఇది ప్రపంచంలో అతి తక్కువ రేట్లలో ఒకటి. సో మహిళల భాగస్వామ్యం కూడా బాగా తక్కువ అంటండి. ఈ కార్మిక పనుల్లో మహిళలు చాలా తక్కువగా పార్టిసిపేట్ చేస్తారంట.
ప్రపంచంలో ఇది ఇప్పుడు దాకా భారతదేశం గురించి చెప్పాడు, ఇక్కడ ప్రపంచం గురించి చెప్తున్నాడు. నెక్స్ట్, ప్రపంచంలోని అత్యంత ధనికులైన 0.001% మంది, అంటే సుమారు 60,000 మంది దగ్గర ఉన్న సంపద ప్రపంచ జనాభాలో సగం మంది, అంటే 400 కోట్ల మంది దగ్గర ఉన్న సంపద కంటే కూడా 3 రెట్లు ఎక్కువగా ఉందని ఈ రిపోర్ట్ తెలపడం జరిగింది. అంటే ప్రపంచంలోని అత్యంత ధనికులైన 10% జనాభా వద్ద భూమిపై ఉన్న మొత్తం సంపదలో 70% మంది ఈ 10% దగ్గరే ఉందంటే అండి. మిగతా వాళ్ళ దగ్గర అసలు ఏమీ లేనట్టే. దిగువన ఉన్న 50% దగ్గర కేవలం 2% సంపద మాత్రమే ఉంది ప్రపంచవ్యాప్తంగా లెక్కిస్తే అని చెప్పి ఈ రిపోర్ట్ చెప్తుంది. దీన్ని వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ వాళ్ళు విడుదల చేశారు. నెక్స్ట్, భారతదేశం మొట్టమొదటి జీరో ఎమిషన్ ఎలక్ట్రిక్ టగ్ను ఏ పోర్ట్ కోసం అభివృద్ధి చేస్తున్నారు? జీరో ఎమిషన్ ఎలక్ట్రిక్ టగ్ అంటే అండి, ఇది ఏ పోర్ట్ కోసం అభివృద్ధి చేస్తున్నారు? సో ఆన్సర్ వచ్చేసరికి దీన్ దయాల్ పోర్ట్ అథారిటీ వాళ్ళ కోసం ఈ మొట్టమొదటి జీరో ఎమిషన్ ఎలక్ట్రిక్ టగ్ను రూపొందిస్తున్నారు. ఇది గుజరాత్లో ఉంది. దీన్ దయాల్ పోర్ట్ అథారిటీ, గుజరాత్. భారత ప్రభుత్వం తన ఓడరేవులను పర్యావరణ అనుకూలంగా మార్చే క్రమంలో గ్రీన్ టగ్ ట్రాన్సిషన్ ప్రోగ్రాంను ప్రారంభించింది. ఇందులో భాగంగానే గుజరాత్లోని దీన్ దయాల్ పోర్ట్ అథారిటీ కోసం దేశంలోనే మొదటి జీరో ఎమిషన్ ఎలక్ట్రిక్ టగ్ను నిర్మిస్తుంది. దీనిని గుజరాత్లోని ఆత్రేయ షిప్ యార్డ్ వాళ్ళు నిర్మిస్తున్నారు. 2030 నాటికి దేశంలోని ప్రధాన ఓడరేవుల్లో 50 గ్రీన్ టగ్గులు ప్రవేశపెట్టడం ఈ కార్యక్రమం లక్ష్యం. మొదటి దశలో 2024 నుంచి 27 మధ్యలో 16 టగ్గులకు సిద్ధం చేస్తున్నారు. 2030 నాటికి కార్బన్ ఉద్గారాలను 30% తగ్గించడం మరియు మేరీటైమ్ ఇండియా విజన్ 2030లో భాగంగా భారతదేశాన్ని గ్రీన్ షిప్ బిల్డింగ్లో గ్లోబల్ హబ్గా మార్చాలని చెప్పి కూడా లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. సర్ ప్రోగ్రాం కింద ఓటర్ల జాబితాను 100% డిజిటలైజ్ చేసిన భారతదేశం మొదటి రాష్ట్రం ఏది? సర్ ప్రోగ్రాం అంటే అండి, దాని ద్వారా పూర్తిగా 100% ఓటర్ల జాబితాను డిజిటలైజ్ చేసిన మొట్టమొదటి రాష్ట్రం ఏది అంటే ఆన్సర్ రాజస్థాన్ అండి. రాజస్థాన్ రాష్ట్రం ఈ సర్ ఏదైతే ఉందో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రోగ్రాం కింద ఓటర్ల జాబితాను 100% డిజిటలైజ్ చేసిన మొట్టమొదటి భారతదేశ రాష్ట్రంగా అవతరించింది. డిసెంబర్ 6, 2025 రాజస్థాన్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ నవీన్ మహాజన్ ఈ ప్రకటన చేయడం జరిగింది. ఈ ఘనత సాధించిన తొలి రాష్ట్రంగా రాజస్థాన్ నిలిచింది. సర్ ప్రోగ్రాం ఏంటి అంటే, భారతదేశ ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను అప్డేట్ చేయడానికి, తప్పులు సరిదిద్దడానికి మరియు నకిలీ ఓటర్లను తొలగించడానికి ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ని చేపట్టింది. నెక్స్ట్ క్వశ్చన్, 2025 చివరిలో ఏ టైగర్ రిజర్వ్ నుండి ఒక ఆడపులిని హెలికాప్టర్ ద్వారా రాయ్గఢ్ విషధారికి తరలించారు? సో అంటే ఇక్కడ ఇది ఎందుకు వార్తల్లోకి వచ్చింది, ఎందుకు ఇంపార్టెంట్ అయిందంటే, ఈ హెలికాప్టర్ ద్వారా తరలించబడ్డ మొట్టమొదటి పులి అంటండి ఇది. సో ఎక్కడికి ఒకసారి మళ్ళీ చూద్దాం. ఏ టైగర్ రిజర్వ్ నుంచి ఈ తరలింపు జరిగింది, ఎక్కడికి తరలించారు అంటే రామ్గర్ విషాదరి అనే టైగర్ రిజర్వ్కి ఒక పులిని తరలించారు. ఎక్కడి నుంచి అంటే పెంచ్ టైగర్ రిజర్వ్ మధ్యప్రదేశ్ నుంచి తరలించడం జరిగింది. రాజస్థాన్లోని రాయ్గఢ్ విషాదారి టైగర్ రిజర్వ్ ఇటీవల వార్తల్లో నిలిచింది. ఈ రిజర్వ్లో పులుల సంఖ్యను పెంచడం కోసం మధ్యప్రదేశ్ నుంచి విమాన మార్గంలో ఏరియల్ ట్రాన్స్లోకేషన్ ద్వారా ఒక ఆడపులిని తరలించడం ఒక ప్రధాన మైలురాయిగా నిలిచింది. డిసెంబర్ 2025 చివరిలో మధ్యప్రదేశ్లోని పెంచ్ టైగర్ రిజర్వ్ నుండి ఒక ఆడపులిని, దాని పేరు PN-224 హెలికాప్టర్ ద్వారా రాయ్గఢ్ విషధారికి తరలించారు. ఇది రాజస్థాన్ రాష్ట్రంలోనే మొట్టమొదటి అంతర్రాష్ట్ర విమాన పులుల తరలింపు, అందువల్ల ఇది వార్తల్లో నిలవడం జరిగింది. డిసెంబర్ 2025లో భారతదేశం మొట్టమొదటి ప్రాంతీయ AI ఇంపాక్ట్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది? AI ఇంపాక్ట్ కాన్ఫరెన్స్ అంటే అండి డిసెంబర్లో జరిగింది. ఎక్కడ జరిగింది అని చెప్పి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఆన్సర్ వచ్చరికి షిల్లాంగ్లో జరిగింది, మేఘాలయ. బి అండ్ ఆన్సర్. నిర్వాహకులు ఎవరు నిర్వహించారంటే ఇండియా AI మిషన్, కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు IT మంత్రిత్వ శాఖ మరియు మేఘాలయ ఈ మూడు కలిసి సంయుక్తంగా దీన్ని నిర్వహించారు. ఇతివృత్తం థీమ్ ఏంటి అంటే ప్రజలు, గ్రహం మరియు ప్రగతి, పీపుల్, ప్లానెట్ మరియు ప్రోగ్రెస్ అనే ఇతివృత్తంతో దీన్ని నిర్వహించడం జరిగింది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 10 లక్షల మందికి AI నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వడమే లక్ష్యమని మరియు ఇండియా AI మిషన్ కింద 10,300 కోట్లు కేటాయించినట్లు కూడా ఈయన తెలపడం జరిగింది. నెక్స్ట్, సీనియర్ ఫీల్డ్ విభాగంలో 2025 వరల్డ్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని ఎవరు గెలుచుకున్నారు? పురుషుల ఫీల్డ్ విభాగంలో 2025 వరల్డ్ అథ్లెటిక్ ఆఫ్ ది ఇయర్గా ఎవరు అవార్డు గెలుచుకున్నారు? సో ఆన్సర్ వచ్చేసరికి ఆర్మాండ్ అండి. ఆర్మాండ్
మెండో డూప్లాంటిస్ అనే వ్యక్తి దీన్ని గెలుచుకోవడం జరిగింది. మొనాకోలో జరిగిన ఈ కార్యక్రమంలో 2025 సంవత్సరానికి గాను ప్రపంచ అత్యుత్తమ అథ్లెట్ను ప్రకటించారు. పురుషుల విభాగంలో ఆర్మాండ్ మెండో డూప్లాంటిస్ స్వీడన్కి చెందిన పోల్ వాల్ట్ క్రీడాకారుడు గెలవడం జరిగింది. ఇతను 2025లో ఆడిన 16 పోటీలను విజయం సాధించి అజేయుడిగా నిలిచాడు. ఇక మహిళల విభాగంలో సిడ్నీ మెక్లాప్లిన్ లెవ్రో అమెరికాకి చెందిన ట్రాక్ అథ్లెట్ అవార్డు గెలవడం జరిగిందండి. ఈమె 400 మీటర్ల హార్డిల్స్ నుండి 400 మీటర్ల ఫ్లాట్ హార్డిల్స్ లేని పరుగుకి మారి అద్భుతాలు సృష్టించిందంటండి. సో అందువల్ల ఈవిడికి ఇవ్వడం జరిగింది. భారత నియంత్రణ మరియు మహాలేఖ పరీక్షుడు కాగ్, తెలుగులో చూసారు ఎలా వచ్చిందో. ద కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ ద సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఫైనాన్షియల్ ఆడిట్ ఇన్ విచ్ సిటీ. సో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఫైనాన్షియల్ ఆడిట్ అనే దాన్ని కాగ్ ఏర్పాటు చేసిందంటండి. ఇది ఏ నగరంలో ఏర్పాటు చేసింది అనేది క్వశ్చన్. సో ఆన్సర్ వచ్చేసరికి హైదరాబాద్లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. కాగ్ యొక్క కొత్త సెంటర్ ఏంటిది? సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఫైనాన్షియల్ ఆడిట్ని కాగ్ ఎక్కడ ఏర్పాటు చేసిందంటే హైదరాబాద్లో. గిరీష్ చంద్ర ముర్ము గారు ప్రస్తుత కాగ్, ఇండియా కాగ్ అండి. హైదరాబాద్లో నేషనల్ అకాడమీ ఆఫ్ ఆడిట్స్ అండ్ అకౌంట్స్లో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు ప్రకటించారు. కాగుకు సంబంధించిన కొన్ని వివరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. భారత రాజ్యాంగంలో పార్ట్ 5లో 148 నుండి 151 వరకు ఉన్న అధికారులు కాగ్ గురించి వివరిస్తాయి. ఆర్టికల్ 148 కాగ్ నియామకం, ప్రమాణ స్వీకారం మరియు సేవా నిబంధనల గురించి తెలుపుతుంది. ఆర్టికల్ 149 కాగ్ యొక్క విధులు మరియు అధికారాల గురించి వివరిస్తుంది. ఆర్టికల్ 150 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఖాతాలు ఏ రూపంలో ఉండాలో రాష్ట్రపతికి సలహా ఇస్తుంది. ఆర్టికల్ 151 ఆడిట్ నివేదికను సమర్పించడం గురించి తెలుపుతుంది. సో ఇవన్నీ కాగ్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అండి. కాగ్ని భారత రాష్ట్రపతి నియమిస్తారు. పదవీకాలం 6 సంవత్సరాలు లేదా 65 ఏళ్ల వయసు వచ్చేంత వరకు ఏది ముందైతే అది. తొలగింపు సుప్రీంకోర్టు న్యాయమూర్తిని ఏ విధంగా తొలగిస్తారో, దుష్ప్రవర్తన లేదా అసమర్థత నిరూపితమైతే పార్లమెంట్ ఉభయ సభల ఆమోదంతో అదే పద్ధతిలో రాష్ట్రపతి ఈ కాగ్ని కూడా తొలగిస్తారు. నెక్స్ట్, అంతర్జాతీయ ద్రవ్య నిధి మరియు ఏసీఐ వరల్డ్ వైడ్ నివేదికల ప్రకారం గ్లోబల్ రియల్ టైమ్ పేమెంట్ లావాదేవీల పరిమాణంలో యూనిఫైడ్ పేమెంట్స్ యూపీఐ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ యొక్క వాటా ఎంత? సో యూపీఐ యొక్క వాటా ఎంత? ప్రపంచంలోనే మొత్తం ఈ రియల్ టైమ్ పేమెంట్స్, గ్లోబల్ రియల్ టైమ్ పేమెంట్స్లో యూపీఐ వాటా ఎంత అని చెప్పి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో ఆన్సర్ వచ్చేసరికి 49% ఈ లావాదేవీలు మన యూపీఐ ద్వారానే జరుగుతాయి అంటండి. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ద్వారానే జరుగుతాయి. సో ఐఎంఎఫ్ జూన్ 2025 నివేదిక ప్రకారం యూపీఐ ప్రపంచంలోనే అతిపెద్ద రియల్ ఫాస్ట్ పేమెంట్ సిస్టమ్గా నిలిచింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పిఐడిఎఫ్ పథకం ద్వారా చిన్న వ్యాపారులు, ముఖ్యంగా చిన్న పట్టణాల్లో డిజిటల్ చెల్లింపుల మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగింది. సుమారు సంవత్సరానికి 129 బిలియన్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయంటండి. నెక్స్ట్, ఏటా 40 మిలియన్ల కంటే ఎక్కువ మంది ప్రయాణికులను చేరవేసే విమానాశ్రయాల్లో భారతదేశపు మొదటి వాటర్ పాజిటివ్ విమానాశ్రయంగా ఏది సర్టిఫికేట్ పొందింది? వాటర్ పాజిటివ్ విమానాశ్రయంగా ఏది సర్టిఫికేట్ పొందింది అంటే ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఈ అవార్డు పొందడం జరిగిందండి. సో ఆన్సర్ సి. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం తాను వినియోగించే దానికంటే ఎక్కువ స్వచ్ఛమైన నీటిని తిరిగి నింపుతుందంటండి, రీప్లెనిష్ చేస్తుంది. అందువల్ల దీనికి గుర్తింపు పొందింది ఇది. నీతి ఆయోగ్ మరియు సిఐఐ వాటర్ న్యూక్లియారిటీ ఫ్రేమ్వర్క్ కింద ఈ సర్టిఫికేట్ లభించింది. మౌలిక సదుపాయాలు ఇక్కడ 625 వర్షపు నీటి సంరక్షణ యూనిట్లు ఈ విమానాశ్రయంలో ఉన్నాయంటండి. మరియు అత్యాధునిక మురుగునీటి శుద్ధి ప్లాంట్లు కూడా ఇక్కడ ఉన్నాయి, మురుగునీటి శుద్ధి ప్లాంట్లు. నెక్స్ట్, భారతదేశం మొట్టమొదటి ప్రైవేట్ రంగ నావిగేషన్ ఇన్నోవేషన్ హబ్ అయిన అనంత్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ నావిగేషన్ ఎక్కడ ప్రారంభించబడింది? భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ రంగ నావిగేషన్ ఇన్నోవేషన్ హబ్ అయిన అనంత్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఫర్ నావిగేషన్ ఎక్కడ ప్రారంభించబడింది అంటే ఆన్సర్ తిరువనంతపురంలో దీన్ని ప్రారంభించారండి. సో ఆన్సర్ వచ్చేసరికి సి. సో ఎందుకు అంటే క్షిపణులు, విమానాలు, ఉపగ్రహాలు అవసరమైన అత్యాధునిక నావిగేషన్ సెన్సార్లు మరియు సాంకేతికతను స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేయడం, ఇది విదేశీ నావిగేషన్ వ్యవస్థలపై ఆధారపడడాన్ని తగ్గిస్తుంది. అనంత్ టెక్నాలజీస్ అంటండి. నెక్స్ట్, ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన 60వ అఖిల భారత డైరెక్టర్ జనరల్స్ మరియు ఇన్స్పెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్ కాన్ఫరెన్స్ ఇటీవల ఎక్కడ నిర్వహించారు?
సో ఆన్సర్ రాయ్పూర్, ఛత్తీస్గఢ్లో దీన్ని నిర్వహించడం జరిగిందండి. పోలీసింగ్ను బలోపేతం చేయడం మరియు అంతర్గత భద్రతా సవాళ్ళపై చర్చించడం కోసం ఈ వార్షిక సదస్సును నిర్వహిస్తున్నారు. నెక్స్ట్, ఐఐటి బాంబేలో సొసైటీ ఫర్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రెనర్షిప్ సైన్ ఇటీవల ప్రారంభించిన భారతదేశపు మొట్టమొదటి ఇంక్యుబేటర్ లింక్ డీప్ టెక్ వెంచర్ క్యాపిటల్ ఫండ్ విలువ ఎంత? సో క్వశ్చన్ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉన్నాయండి, జాగ్రత్త చూసుకోండి. ఐఐటి బాంబేలో సొసైటీ ఫర్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రెనర్షిప్ సైన్ ఇటీవల ప్రారంభించిన భారతదేశపు మొట్టమొదటి ఇంక్యుబేటర్ లింక్డ్ డీప్ టెక్ వెంచర్ క్యాపిటల్ ఫండ్ విలువ ఎంత? సో ఎన్ని కోట్లు ఒక ఫండ్ని ఏర్పాటు చేస్తున్నారు అని చెప్పి ఇక్కడ క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే 100 కోట్లు అండి. 100 కోట్లతో ఈ ఫండ్ని ఏర్పాటు చేస్తున్నారు, ఈ వెంచర్ని ఏర్పాటు చేస్తున్నారు. ఒకసారి ఈ వివరాలు చదివితే అర్థమవుతుంది మనకి. ఇది ఒక విద్యా సంస్థకు చెందిన ఇంక్యుబేటర్ ద్వారా ఏర్పాటు చేయబడ్డ మొట్టమొదటి సెబీ రిజిస్టర్డ్ వెంచర్ క్యాపిటల్ ఫండ్ అండి. ఒక ఫండ్ని ఏర్పాటు చేస్తుందట ఒక విద్యా సంస్థకు చెందిన ఒక ఇంక్యుబేటర్, సైన్ అనే ఇంక్యుబేటర్. ఏంటి ఈ ఫండ్ దేనికి ఉపయోగిస్తారు అంటే డీప్ టెక్నాలజీ రంగంలో స్టార్టప్ను ప్రారంభ దశలో వాటికి అవసరమైన పెట్టుబడులు ఈ ఫండ్ ద్వారా అందించడం జరుగుతుంది. సో ఎక్కడ అంటే ఇదంతా జరిగింది ఐఐటి బాంబేలో. మహిళల T20 ఇంటర్నేషనల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచిన భారత క్రీడాకారిణి ఎవరు? సో దీప్తి శర్మ అండి. అత్యధిక వికెట్లు తీసిన క్రీడాకారిణిగా మహిళల T20 ఇంటర్నేషనల్ రికార్డు సృష్టించింది దీప్తి శర్మ. 152 వికెట్లు సాధించి ఆస్ట్రేలియాకు చెందిన మేఘన్ షూట్ 151 వికెట్ల రికార్డును అధిగమించింది. నెక్స్ట్, ఉత్తరప్రదేశ్లోని పార్వతీ ఆర్గా బర్డ్ శాంక్చురీని ఇటీవల ఏ హోదాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది? సో ఈ పార్వతీ ఆగ్రా బర్డ్ శాంక్చురీకి ఒక హోదాని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందంటే ఆ హోదా ఏంటి అని చెప్పి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఆన్సర్ వచ్చేసరికి దీన్ని ఎకో సెన్సిటివ్ జోన్గా ప్రకటించడం జరిగింది. ఈ నిర్ణయం కేంద్ర ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ మినిస్ట్రీ ద్వారా తీసుకోబడింది. ఈ ఎకో సెన్సిటివ్ జోన్గా ప్రకటించడం వల్ల అభయారణ్యం చుట్టూ పర్యావరణ పరిరక్షణ బఫర్ జోన్లు ఏర్పడతాయి. 87వ సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2025 ఏ నగరంలో జరిగింది మరియు పురుషుల సింగిల్స్ టైటిల్ని ఎవరు గెలుచుకున్నారు అనేది ఇక్కడ క్వశ్చన్. సో జరగడం అయితే విజయవాడలో జరిగిందండి. రిత్విక్ సంజీవ్ ఎస్ అనే అతను పురుషుల టైటిల్ని గెలుచుకోవడం జరిగింది. ఈ పోటీలు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలోని చెన్నుపట్టి రామకోటయ్య ఇండోర్ స్టేడియంలో జరిగాయి. నిర్వహించింది భారత్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ మెగా టోర్నమెంట్ నిర్వహించారు. పురుషుల సింగిల్స్లో రిత్విక్ సంజీవి ఎస్ విజేతగా నిలవడం జరిగింది. మహిళల సింగిల్స్లో చూరియస్ చరిస్మా తామిరి టైటిల్ గెలుచుకున్నారు. ఈ అమ్మాయి తెలుగు అమ్మాయి అనుకోండి, చూరియస్ చరిస్మా తామిరి. పురుషుల డబల్స్ హరిహరన్ అంశకరుణన్ మరియు ఆర్ రుబున్ కుమార్ జోడీ విజేతలుగా నిలిచారు. అలాగే మహిళల డబుల్స్ వచ్చేసరికి శిఖా గౌతమ్ మరియు అశ్విని భట్కే ఛాంపియన్లుగా నిలిచారు. మిక్స్డ్ డబుల్స్లో సాత్విక్ రెడ్డి కే మరియు రాధికా శర్మ జోడీ విజయాన్ని అందుకున్నారు. భారతదేశపు మొట్టమొదటి PPP మోడల్ మెడికల్ కాలేజీలు నిర్మించబడుతున్న రాష్ట్రం ఏది? సో ఆన్సర్ వచ్చేసరికి మధ్యప్రదేశ్ అండి. మధ్యప్రదేశ్లో PPP మోడల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో మెడికల్ కాలేజీలు నిర్మించబోతున్న మొదటి రాష్ట్రంగా నిలిచిందండి. ఇదే PPP పద్ధతిలో ఆంధ్రప్రదేశ్లో కూడా నిర్మించబోతున్నారు. న్యూఢిల్లీలోని ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన నిర్వహించిన 5వ నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ చీఫ్ సెక్రటరీస్ 2025 యొక్క థీమ్ ఏంటి? సో ఈ చీఫ్ సెక్రటరీస్కి మీటింగ్ జరిగిందంటే అండి, దాని థీమ్ ఏంటి అని చెప్పి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఆన్సర్ వచ్చేసరికి వికసిత్ భారత్ కోసం మానవ మూలధనం, హ్యూమన్ క్యాపిటల్ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఈ మీటింగ్ జరగడం అనేది జరిగింది. నెక్స్ట్, 2026-29 కాలానికి బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ అథ్లెటిక్స్ కమిషన్ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? హూ హ్యాస్ బీన్ ఎలక్టెడ్ యాజ్ ద చైర్ ఆఫ్ ది బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ అథ్లెటిక్స్ కమిషన్ ఫర్ ద 2026-29 టర్మ్. సో ఎవరు నియమించబడ్డారంటే PV సింధు గారు నియమించబడడం జరిగిందండి. సో ఆన్సర్ వచ్చేసరికి సి. చైనాలోని జింగ్జియాంగ్ ప్రాంతంలో ప్రారంభించిన ప్రపంచంలోని అతి పొడవైన ఎక్స్ప్రెస్ వే సొరంగం పేరేమిటి? చైనాలో ప్రారంభించారండి అతి పొడవైన ఎక్స్ప్రెస్ వే సొరంగం, దాని పేరు టియన్షాన్ సెంగ్లీ టన్నల్ అని పిలుస్తారంటే దాన్ని
టియాన్షాన్ సెంగై టన్నెల్, సెంగ్లీ టన్నెల్. ఇది 22.13 కిలోమీటర్ల పొడవుతో ప్రపంచంలోనే అతి పొడవైన ఎక్స్ప్రెస్ వే సొరంగ మార్గంగా రికార్డు సృష్టించింది. ఐఐటి ఢిల్లీ పరిశోధకులు అభివృద్ధి చేసిన స్వయంగా ప్రయోగశాలలో ప్రయోగాలు చేయగల ఏఐ ఏజెంట్ పేరేమిటి? అదే ప్రయోగాలు చేసేస్తుందంటే ఏఐ, దాని పేరేంటి అంటే ఐలా అండి. AILA అనే దాన్ని ఈ ఐఐటి ఢిల్లీ వాళ్ళు అభివృద్ధి చేశారు. వివరాలు చూద్దాం. ఐలా ఆర్టిఫిషియల్లీ ఇంటెలిజెంట్ ల్యాబ్ అసిస్టెంట్ అనేది దాని పేరు. ఇది సాధారణ చాట్బాట్లు లాగా కేవలం సమాచారాన్ని ఇవ్వడమే కాకుండా ప్రయోగశాలలో స్వయంగా శాస్త్రీయ ప్రయోగాలు చేయగలదు. ఇది ఒక శాస్త్రవేత్త వలె ప్రయోగాలు రూపొందిస్తుంది, ల్యాబ్ పరికరాలను ఆపరేట్ చేస్తుంది మరియు డేటాను సేకరిస్తుంది మరియు వచ్చిన ఫలితాన్ని విశ్లేషిస్తుంది. నెక్స్ట్, గ్లోబల్ ఫుడ్ సిటీ ర్యాంకింగ్స్ 2025-26లో ఏ దేశానికి చెందిన నగరాలు అగ్రస్థానంలో నిలిచాయి? ఆన్సర్ అండి ఇటలీ అండి. గ్లోబల్ ఫుడ్ సిటీ ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో నిలిచింది ఏంటి? ఇటలీ. ప్రపంచ ఆహార నగరాల జాబితాలో ఇటలీ దేశానికి చెందిన నగరాలు అగ్రస్థానంలో నిలిచాయి. ముఖ్యంగా రోమ్, ఫ్లోరెన్స్ వంటి నగరాలు ప్రపంచంలో అత్యుత్తమ ఆహార కేంద్రాలుగా గుర్తించబడ్డాయి. భారతదేశం నుండి బొంబాయి ఇందులో ప్లేస్ సాధించిందండి. భారతదేశపు ఆర్థిక రాజధాని బొంబాయి గ్లోబల్ ఫుడ్ సిటీ ర్యాంకింగ్స్లో అద్భుతమైన ప్రతిభ కనబరిచింది. స్ట్రీట్ ఫుడ్ మరియు వైవిధ్యమైన వంటకాల విభాగంలో బొంబాయి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు కూడా పొందింది. ఇది 5వ స్థానాన్ని కైవసం చేసుకుందండి బొంబాయి. నెక్స్ట్, లక్నోలో ప్రారంభించబడిన రాష్ట్ర ప్రేరణా స్థల్లో ఎవరి గౌరవార్థం 65 అడుగుల ఎత్తైన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు? సో ఆన్సర్ ముగ్గురు ఇవ్వండి. అటల్ బిహారీ వాజ్పేయి, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ మరియు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీలు ముగ్గురివి 65 అడుగుల ఎత్తైన కాంస్య విగ్రహాన్ని లక్నోలో రాష్ట్ర ప్రేరణా స్థల్లో ఏర్పాటు చేస్తున్నారు. సో ఉత్తరప్రదేశ్లో రాజధాని లక్నోలోని వసంత్ కుంజ్ ప్రాంతంలో గోమతి నదీ తీరాన దీన్ని నిర్మిస్తున్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి 101వ జయంతి సందర్భంగా డిసెంబర్ 25, 2025న ప్రధానమంత్రి గారు వీటిని ప్రారంభించడం జరిగింది. సుమారు 65 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు 230 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మిస్తున్నారు. భారతదేశ తీర రక్షణ దళం ఇటీవల ప్రవేశపెట్టిన మొట్టమొదటి స్వదేశీ కాలుష్య నియంత్రణ నౌక పేరేంటి? కాలుష్య నియంత్రణ నౌక పేరు సముద్ర ప్రతాప్ అండి. దీనిని గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించింది. ఈ నౌకలో 60% కంటే ఎక్కువ దేశీయ పరికరాలను ఉపయోగించారు. ఇది ఆత్మనిర్భర్ భారత్ మరియు మేక్ ఇన్ ఇండియా లక్ష్యాలకు అనుగుణంగా ఉంది. ఇది సముద్రంలో చమురు చెందడం వంటి కాలుష్యాలను గుర్తించి శుద్ధి చేయగలదు. ఇది సముద్రంలో డైనమిక్ పొజిషనింగ్ సామర్థ్యం కలిగిన మొదటి షిప్ అండి. ఇది ఇండియన్ కోస్ట్ గార్డ్కి సంబంధించింది. కొలతలు వచ్చేసరికి దీనికి 114.5 మీటర్లు మరియు బరువు వచ్చేసరికి 4170 టన్నుల బరువు ఉంటుంది. క్రికెట్లో 3 ఫార్మాట్లోనూ 100 వికెట్లు తీసిన మొదటి భారతీయ బౌలర్గా ఎవరు రికార్డు సృష్టించారు? ఆన్సర్ బుమ్రా అండి, జస్ప్రీత్ బుమ్రా. 3 ఫార్మాట్లోనూ 100 వికెట్లు తీసాడంటండి. నెక్స్ట్, గూగుల్ ప్రయోగించిన ప్రాజెక్ట్ సన్ క్యాచర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఆన్సర్ అంతరిక్షంలో సౌర విద్యుత్తో నడిచే డేటా సెంటర్లను నిర్మించడం కోసం దీన్ని గూగుల్ ఈ ప్రాజెక్ట్ని చేపట్టిందండి. ప్రపంచంలో అతి చిన్న వయసు గల ఫీడే రేటెడ్ చెస్ ప్లేయర్ ఎవరు? 3 ఏళ్ల వయసులోనే ఫీడే రేటెడ్ చెస్ ప్లేయర్ ఎవరు అంటే సర్వజ్ఞ సింగ్ కుష్వాహాకి ఈ రేటింగ్ ఇచ్చారంటే 3 ఏళ్ల వయసులో ఫీడే రేటెడ్ చెస్ ప్లేయర్కి అవతరించాడంట. టైమ్ మ్యాగజైన్ CEO ఆఫ్ ది ఇయర్ 2025గా ఎవరిని ప్రకటించింది? నీల్ మోహన్ గారిని ప్రకటించిందండి. యూట్యూబ్ సంబంధించి CEO అతను. భారతదేశపు మొట్టమొదటి 24/7 ఆన్లైన్ కోర్ట్ ఏ నగరంలో ప్రారంభించబడింది? సో 24/7 ఆన్లైన్ కోర్ట్ కొల్లాం, కేరళలో ప్రారంభించడం జరిగింది. ఏ బ్యాంకుకు గ్లోబల్ బ్యాంక్ ఆఫ్ ది ఇయర్ అవార్డు 2025 లభించింది? సో గ్లోబల్ బ్యాంక్ ఆఫ్ ది అవార్డు DBS బ్యాంక్కి లభించింది. కోల్ ఇండియా లిమిటెడ్ నూతన చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? కోల్ ఇండియా లిమిటెడ్ బి సాయిరామ్ అండి. నెక్స్ట్, భారతదేశపు మొట్టమొదటి పవర్ మ్యూజియం ఏ నగరంలో నిర్మించబోతున్నారు?
సో ఆన్సర్ పట్నా అండి, పాట్నాలో దీన్ని నిర్మిస్తున్నారు. నెక్స్ట్ అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? డిసెంబర్ 10న ఈ మానవ హక్కుల దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుందండి. ప్రతి సంవత్సరం డిసెంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. 1948లో సరిగ్గా ఇదే రోజున ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ మానవ హక్కుల విశ్వజనీయ ప్రకటన యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ని ఆమోదించింది. ఇది ప్రపంచంలో అత్యధిక భాషల్లో అనువదించబడిన పత్రంగా రికార్డు సృష్టించింది. 2025 సంవత్సరం కానీ ఈ దినోత్సవం యొక్క థీమ్ హ్యూమన్ రైట్స్ అవర్ ఎవ్రీడే ఎసెన్షియల్స్ అనే థీమ్తో దీన్ని నిర్వహించారు. ఇటీవల వార్తల్లో నిలిచిన భారతదేశపు మొట్టమొదటి అటవీ విశ్వవిద్యాలయం ఉత్తరప్రదేశ్లోని ఏ నగరంలో ఏర్పాటు చేస్తున్నారు? అటవీ విశ్వవిద్యాలయం అంటండి, ఆన్సర్ గోరఖ్పూర్లో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. నెక్స్ట్ ఎక్సర్సైజ్ డెజర్ట్ సైక్లోన్ 2 ఏ దేశాల మధ్య జరిగే ఉమ్మడి సైనిక విన్యాసాలు? డెజర్ట్ సైక్లోన్ 2 అనేది ఏ దేశాలు అంటే భారత్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య జరుగుతాయండి డెజర్ట్ సైక్లోన్స్ అనేవి ఎక్సర్సైజెస్. ఇది భారతదేశం మరియు యుఏఈ మధ్య జరిగే ద్వైపాక్షిక సైనిక విన్యాసం. ఇది 2వ ఎడిషన్. విన్యాసాలు యుఏఈలోని ఆల్ హమ్రా శిక్షణా కేంద్రంలో జరిగాయి. ఇరు దేశాల సైన్యాల మధ్య పరస్పర సహకారాన్ని పెంపొందించడం, ముఖ్యంగా ఎడారి ప్రాంతాల్లో ఉగ్రవాద వ్యతిరేక చర్యలు మరియు పట్టణ ప్రాంతాల్లో పోరాట వ్యూహాలపై అనుభవాన్ని పంచుకోవడం. ఇక్కడ పాల్గొన్న దేశాలు భారత సైన్యం తరపున మెకనైజ్డ్ ఇన్ఫాంట్రీ దళాలు ఇందులో పాల్గొన్నాయి. జాయేద్ తల్వార్ ఇది భారత్ మరియు యుఏఈ నౌకా దళాల మధ్య జరిగే ప్రధాన విన్యాసం. జాయేద్ తల్వార్ అంటే ఇక్కడ మిగతా ఏఏ విన్యాసాలు భారత్ యుఏఈల మధ్య జరుగుతాయి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. జాయేద్ తల్వార్ ఇది భారత్ మరియు యుఏఈ నౌకాదళాల మధ్య జరిగే ప్రధాన విన్యాసం. నెక్స్ట్ ఐనెక్స్ ఇది కూడా ద్వైపాక్షిక నౌకాదళ విన్యాసం. ఇది ఇరు దేశాల సముద్ర ప్రయోజనాలను కాపాడడంపై దృష్టి పెడుతుంది. నెక్స్ట్ డెజర్ట్ ఈగల్ ఇది ఇరు దేశాల వైమానిక దళాల మధ్య జరిగే విన్యాసం. నెక్స్ట్ ఎక్సర్సైజ్ డెజర్ట్ ఫ్లాగ్ ఇది యుఏఈ నిర్వహించే బహుళపక్ష విన్యాసం. ఇందులో భారతదేశంతో పాటు అమెరికా, ఫ్రాన్స్ వంటి దేశాలు కూడా పాల్గొంటాయి. భారత వైమానిక దళం రెగ్యులర్గా ఇందులో భాగస్వామిగా ఉంది. సో డిసెంబర్ నెలకు సంబంధించి చివరి కరెంట్ అఫైర్ అండి. ఆసియాలోని అతిపెద్ద గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ను భారతదేశంలోని ఏ నగరంలో ఏర్పాటు చేస్తున్నట్లు జేపీ మోర్గాన్ సంస్థ ప్రకటించింది? సో ఆన్సర్ బొంబాయిలో ఏర్పాటు చేయనున్నట్లు ఈ జేపీ మోర్గాన్ సంస్థ ప్రకటించిందండి. అమెరికా బ్యాంకింగ్ దిగ్గజం జేపీ మోర్గాన్ భారతదేశంలోని ఆసియాలోని అతిపెద్ద గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ను ఏర్పాటు చేయబోతుంది. 2029 నాటికి సుమారు 30,000 మందికి పైగా ఇందులో ఉపాధి కల్పించడం దీని యొక్క లక్ష్యం. సో ఇవి డిసెంబర్ 2025 నేషనల్ కరెంట్ అఫైర్స్ అండి. మొత్తం 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ పీడిఎఫ్ అందుబాటులో ఉంది. మీరు కావాలనుకునే వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, దానికి మీరు మెసేజ్ చేసినట్లయితే నేను మీకు అది 5 రూపీస్కి అందించగలుగుతానండి. థ్యాంక్ యూ.